మన భాగ్యవశాన మాస్టర్ గారు 1982లో సుమారు 4 నెలల పైన 4.5 నెలలు దాదాపుగా పతంజలి యోగ సూత్రాల మీద వివరణ అనేటువంటిది అనుగ్రహించారు. మాస్టర్ గారు అనేక గ్రంథాలకి మనకు వివరణ ప్రసంగాలు ఉన్నాయి. సరస్సు జాతీయ నారద భక్తి సూత్రాలు అయితే ఇట్లాంటివి ఉన్నప్పటికీ అవి ప్రతి సూత్రానికి అన్నిటికీ కంప్లీట్గా ఇవ్వడం అనేది జరగలే. కాకపోతే ఆయన కంప్లీట్గా ఇవ్వలేదు అనేటువంటిది మనకు కలగదు. ఆ అప్రోచ్ ఎట్లా మనం వాటిని దర్శించాలనేటువంటిది ఆ గ్రంథాల్లో ఆయన ఇచ్చారు. అయితే మన అదృష్టం ఏంటంటే పతంజలి యోగ సూత్రాలకి మాత్రం అన్ని సూత్రాలకి ఆయన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం జరిగింది. అయితే వాటిని గ్రంథ రూపంలోకి మనం గనక తీసుకొచ్చుకుంటే అవి 4 భాగాలు. ఎందుకంటే వాసుదేవ అవి మనం గ్రంథ రూపంలోకి తెచ్చుకునేటప్పుడు పతంజలే స్వయంగా వాటిని 4 భాగాలుగా ఆ సూత్రాలని ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చిన సూత్రాల్లో వాటికి ఆయన పేర్లు పెట్టారు ఆయనే 4 భాగాలని. అందులో సమాధి పాదము అని, సాధన పాదము అని, విభూతి పాదము, కైవల్య పాదము అని. ఇప్పటికి మనం మొదటి 2 పాదాలకు సంబంధించినటువంటి గ్రంథాలు సిద్ధం చేసుకోవడం జరిగింది మాస్టర్ గారి అనుగ్రహం వల్ల. అందులో మొదటిది 2021లో మొదటిసారి మనం ముద్రణ చేసుకోగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ రోజున ఆవిష్కరించుకుంటున్నాం. 2వ భాగం కూడా సిద్ధమైంది. అది రేపు ఆగస్టు గురు పూజల్లో మాస్టర్ గారి యొక్క 100వ జన్మదినోత్సవం నాడు ఆగస్టు 11 వచ్చే నెలలో విశాఖపట్నంలో మన ప్రార్థనా మందిరంలో ఆ 2వ భాగం మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అదేంటండి ఆల్రెడీ 4 భాగాలు మేము ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే చూసాం కదా అంటే వేరే వాళ్ళు ఆ 4 భాగాలు వేశారు కానీ మన భాగ్యవశం చేత వాళ్ళు వాటిని సరిగ్గా వేయలేదు. అంటే దాదాపు 40 to 45% అందులో ఉండవలసిన దాన్ని ఎత్తేసారు. అంటే పరమాత్మ ఈ భూమి మీదకి అవతరించి ఆయన మళ్ళా ఆ విద్యను మనకు అనుగ్రహించడానికి వాళ్ళు మాట్లాడే ఒక్క అక్షరం కానీ ఒక్క మాట కానీ వృధాగా ఉండదు. అట్లా మన కోసం వాళ్ళు ఆ కంఠాన్ని అలా మనకు అర్పించి చెప్పినటువంటి దానిలో మనం కరణీకం చేసి మనం కట్ చేసి చేద్దాం అనుకోవడం అనేటువంటిది అపచారం. సరే ఏ కారణమైనా కానీ దాన్ని శైలి కూడా మార్చి దాన్ని ఎలా పడితే అలా వేయటం జరిగింది. అలా వాళ్ళు చేయటం అనేటువంటిది చేయటం వల్లనే మనకు అవకాశం దక్కింది. ఏమిటి మళ్ళీ వాటిని వింటూ మన సాధనకి ముందు పనికొస్తుంది. శ్రద్ధగా దాన్ని వినటం, చాలామంది దాన్ని మళ్ళీ ఎత్తి రాయటం, ఆ రాసినటువంటి వాటిని మళ్ళీ కొంతమంది వింటూ దాన్ని చెక్ చేయటం, ఆ పరిష్కరించినటువంటి వాటిని టైప్ చేయటం, మళ్ళీ వాటిని ప్రూఫ్లు చూడటం. ఇట్లా దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వ్రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్రాసినటువంటి వాటిని అన్నింటినీ టైప్ చేసినటువంటి ఆవిడ ధారా రేవతి గారని గుంటూరులో ఉంటారు. ఆవిడ ఎక్కడా ఎవరికి మనకు కనబడరు ఎప్పుడు కూడా, ఏ గురు పూజల్లో కూడా. ఆవిడ కామ్గా ఉండి వర్క్ చేసేటువంటి ఆవిడ. మాస్టర్ గారి యొక్క మొట్టమొదటి స్టూడెంట్స్గా మొదట్లో గుంటూరులో ఆయన హిందూ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు ధారా రామనాథ్ శాస్త్రి గారని, తర్వాత ఆయన తమ్ముడు ధారా రాధాకృష్ణమూర్తి గారని ఉండేవాళ్ళు. ఆ ధారా రాధాకృష్ణమూర్తి గారి కోడలు ఆవిడ వాళ్ళ మామగారు అనేక గ్రంథాలు రాశారు. మనకు తెలుసు, గురు పూజల్లోనే అవన్నీ ఆవిష్కరింపబడ్డాయి గుంటూరులో అనేక గురు పూజల్లో. వాటన్నిటిని ఆవిడే టైప్ చేసేది, డిటిపి వర్క్. తర్వాత వాళ్ళ మామగారు ఎక్స్పైర్ అయిన తర్వాత మాస్టర్ గారిని అడిగి, అనంతకృష్ణ గారిని, ఏమండి మాస్టర్ గారి వర్క్ నాకు కూడా అవకాశం ఇస్తే, అది వరకు మా మామగారి ద్వారా మాస్టర్ గారు అందించిన గ్రంథాలు నేను టైప్ చేశాను, అవకాశం ఇస్తే నేను టైప్ చేస్తానని ఆవిడే అడిగి 2015 ఆ ప్రాంతాల నుంచి కంటిన్యూస్గా ఆవిడ మనం ప్రింట్ చేస్తున్న అన్ని గ్రంథాలు దాదాపుగా ఆవిడే టైప్ చేస్తోంది. అంతేకాదు శ్వేతద్వీపం అనేటువంటి మాసపత్రిక ఏదైతే ఉందో ప్రతి నెలా వచ్చేది, ఆ పత్రికను కూడా ఆవిడే మొత్తం టైప్ చేసేది. వాలంటరీగా ఆ వర్క్ అంతా ఆవిడే చేసేది. గ్రంథాలైనా వాలంటరీగా ఆవిడ చేసేదే, అలాగే పత్రిక అయినా ఆవిడే. ఉదాహరణకి ఈ పతంజలి గ్రంథంది
ఇది 500 ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి 540 పేజీలు. ఈ 545 పేజీల పుస్తకం 5 సార్లు ఆవిడ టైప్ చేసింది. అదేంటంటే ఒకసారి కదా టైప్ చేయాల్సి వచ్చేది అంటే, ఓసారి టైప్ చేసిన తర్వాత రాసిన వాళ్ళు సరిగ్గా రాయలేదని అర్థమై తూచని చెప్పాం. మళ్ళా ఇంకోసారి మళ్ళా వేరే జాగ్రత్తగా కరెక్ట్ చేయించి కొంతమందితో దాన్ని పంపించి మళ్ళీ టైప్ చేయమన్నాం. ఆవిడ చేసింది. చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా కరెక్ట్ చేయలేదు, తూచి అన్నాం. మళ్ళా ఏది 10 పేజీలో 15 పేజీలో కాదు. మళ్ళా ఇంకోసారి ఇట్లా కాదని చెప్పి చూస్తే దానిలో చాలా ఆర్డర్లు కూడా మిస్ అయ్యి, అంటే వాళ్ళు వినబడ్డది రాశారు, వాళ్ళ తప్పు లేదు, కానీ ఆ వినబడ్డ క్యాసెట్స్ ఆర్డర్లో లేవు. కొన్ని సూత్రాల్లో వేరే సూత్రాలు కలిసిపోయి ఉన్నాయి, అవి గుర్తుపట్టలేనట్టుగా కలిసిపోయినాయి. కాబట్టి అది ఈ సూత్రంలో ఆ సూత్రంలో ఆ సూత్రంలో ఇలా ఉన్నాయి. ఉదాహరణకి అలా ఒక సూత్రంలో ఇంకో సూత్రంలో కలిసిపోయిన వాటిని కూడా అలాగే ప్రింట్ చేసేసారు వాళ్ళు. మనం అదే తప్పు మనం చేయకూడదు కదా. అసలు వాటిని వెతికి కొంత మ్యాటర్ అయితే వాళ్ళు అసలు పూర్తిగా ఎత్తేసిన మ్యాటరు అది ఏ సూత్రంలోదో వాళ్ళకి అర్థం కాలేదు. దాన్ని అది ఏ సూత్రంలోదో కనిపెట్టడానికి కూడా మాకు అనంతకృష్ణ గారు అలా కూర్చొని ధ్యానం చేసేది ఎక్కడిది అయి ఉంటుంది అదంతా చూడటానికి కూడా మీరు నమ్మరు, కొన్ని వారాలు పట్టింది. అంటే ఎక్కడ ఆ మ్యాటర్లో ఆ సూత్రాలని కోట్ చేయకుండా మ్యాటర్ ఉంది, దాన్ని బట్టి అది ఎక్కడిది, ఇది ఎక్కడ సూట్ అవుతుంది అంటే ఇది ఒక పెద్ద యజ్ఞం. అలా అన్నీ మళ్ళీ చేసుకుంటూ వచ్చి వాటిని మళ్ళీ ఆవిడకి ఇచ్చాం. అప్పుడు మళ్ళీ ఇంకోసారి టైప్ చేయటం, ఇక్కడ పాతంతా క్యాన్సిల్. ఇలా రకరకాల కారణాలతో ఆ తర్వాత మళ్ళీ పురుపులు ఒకసారి కాదు 4-5 సార్లు ఇది పుస్తకం అంతా చేసి ఓకే అనుకున్న తర్వాత ఒకళ్ళమే చూస్తే కరెక్ట్ కాదని ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళకి మళ్ళీ కొన్ని వందలు దొరికినాయి. మళ్ళా ఇచ్చి మళ్ళా అండి ఒక్కసారి కూడా చిరాకు పట్టం కానీ ఏంటండి ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి కానీ ఎప్పుడు ఏనాడు ఆవిడ ఈ రోజు దాకా అనలేదు. ఆ సాంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతోంది, ముఖ్యంగా పతంజలి విషయంలో. మిగతా వాటిల్లో మరీ అంత ఘోరం కాదు, కానీ పతంజలిలో తప్పదు, ఆ పరిస్థితి అలాంటిది. ఆ గ్రంథానికి ఆ క్యాసెట్లో అలా ఉంది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ కొంత బెటర్, కానీ ఆ విషయంలో అది. అమ్మ దయచేసి మాట్లాడుకోదలుచుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ దయచేసి మాట్లాడుకోవద్దు. అందులో పతంజలిలో ఇంగ్లీష్లో వచ్చినవి కొంతమంది తెలుగులో రాయడం, కొంతమంది ఇంగ్లీష్లో రాయడం, లేకపోతే కొంతమంది వాళ్ళకి అర్థమైనట్టు రాయడం, శైలి వాళ్ళు కూడా మార్చేసి రాయటం, ఏముందిలే అన్నట్టుగా రకరకాలు జరిగినాయి. ఆ రాసేవాళ్ళలో కూడా ఒకళ్ళోసారి వాళ్ళు రాసింది సుమారు 200 పేజీలు హ్యాండ్ రైటింగ్లో, అది మనం ప్రింట్లో వేసుకుంటే ఒక 70-80 పేజీలు వస్తుంది. రాస్తే అదంతా ఇష్టం వచ్చినట్లు రాశారు. రాసి మళ్ళీ ఇదేంటంటే మేము కరెక్ట్గా రాసామన్నారు. ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా వేరే వాళ్ళకి రహస్యంగా ఇచ్చి మీరు రాయండి మొత్తం. ఆ ప్రూఫ్లు చూడడానికి పాపం అనంతకృష్ణ గారు ఒక్కొక్కసారి కొన్ని సూత్రాలకి మామూలుగా అయితే అలాంటి ఒక సూత్రంకి వ్యాఖ్యానం తీసుకొని చేయడానికి అదే పని మీద కూర్చుంటే ఒక 3-4 రోజుల్లో అయిపోయేది. ఒక సూత్రానికి 1 నెల రోజులు కూడా పట్టింది ఆయనకి. అంటే ఎంతగా అది అట్లా జరిగింది. దాన్ని అలాగే అంతే ఇదిగా ఆవిడ కూడా పాపం టైప్ చేసుకుంటూ, పాపం కాదు ఎంతో అదంతా అంటే ఈ భాగ్యం అంతా అలా ఆ వంకతో అనేక సార్లు మళ్ళా అనే భాగ్యం కలిగింది కనుక అంతకుముందు వేసిన వాళ్ళకి మనం నమస్కారపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఫస్ట్. ఇక ఈ గ్రంథంలోకి వస్తే, గ్రంథంలోకి యోగం ప్రసంగాలు అనగానే పతంజలి అనగానే మనకు యోగా అండి, అవును బయట మేము చాలా క్లాసెస్కి అటెండ్ అయ్యామండి. యోగా మొన్ననే ఈ మధ్యనే వరల్డ్ యోగా డే కూడా జరిగింది అంటుంటాం. మాస్టర్ గారు ఏమన్నారంటే ప్రపంచంలో కొన్ని పదాలు, మరీ ముఖ్యంగా యోగా అనే పదం, కర్మ అనే పదం, రెండింటి గురించి చెబుతూ అంతగా రేప్ చేయబడ్డ పదం ఇంకోటి లేదు అన్నారు. అంత ఘోరంగా యోగా అంటే లోకంలో చాలా మామూలుగా ఎవడు పడితే వాడు మంచినీళ్ళ ప్రాయంగా మాట్లాడేస్తూ యోగా అంటే ఏదో ఆసనాలు వేయటం, అంటే ఆసనాలు అనేవి యోగాలో భాగమే కానీ అదే యోగం కాదు. చేతి వేళ్ళు చేతిలో భాగమే కానీ అదే శరీరం, అదే మనం కాదు. అలాగే మన దేహంలో ఉండే భాగాలన్నీ మనలో భాగాలే కానీ అది మనం కాదు. అట్లా అందుకే తమాషా ఏంటంటే పతంజలి ఇచ్చినటువంటి యోగశాస్త్రంలో ఎక్కడ కాగడా వేసి వెతికినా ఏ ఆసనాల పేర్లు కనబడవు. మాస్టర్ గారు తమాషగా అన్నారు, ఏమోలే పతంజలికి తెలియదేమో
మనం ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చి డెవలప్ చేసామనుకుంటున్నాము. అంటే పతంజలి ఇది రాసిన తర్వాత అది కృష్ణుడు మరి అర్జునుడికి బోధించాడు యోగ విద్యని. కృష్ణుడు కూడా చెప్పలే ఎక్కడ ఆసనాల పేర్లు. సరే మర్చిపోయాడేమో మాస్టర్ గారు అన్న పదాలు ఇవన్నీ. అంటే అర్జునుడు కూడా మరి ఆయన మర్చిపోతే ఈయన క్వశ్చన్లన్న వేయచ్చుగా, ఈయన కూడా అడగలేదట. అంటే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఎక్కడ ఈ ఆసనాల పేర్లు దానిలో లేవు. ఇంకో తమాషా కూడా ఉంది. చాలామందికి యోగ విద్య అనగానే మంచి రకరకాల పుస్తకాలు లావుగా మంచి ఖరీదైనవి కనబడుతూ ఉంటాయి. ఆ రెండో లైన్లో మాట్లాడుకుంటున్నారమ్మా. అక్కడ ఎక్కడ ఆ పుస్తకాల్లో మంచి కలర్ఫుల్గా ఆర్ట్ పేపర్ల మీద కొండలని ఆ షట్చక్రాలు ఈ బొమ్మలన్నీ వేసి ఆ గ్రంథాలు ఉంటాయి. అదంతా యోగశాస్త్రం అనుకుంటూ ఉంటాం ఏంటండి, అది కాదా అంటే పతంజలి ఇచ్చిన గ్రంథంలో ఎక్కడ అసలు ఆ పేర్లే లేవు. కుండలని కానీ వీటి గురించి ఎక్కడ పేర్లు లేవు. అంటే ఇవి లేవని కాదు, సృష్టి మనలో అవి పనిచేస్తూ ఉన్నాయి, కానీ యోగ విద్యలో ఆయన ఇచ్చిన దానిలో ఏవీ లేవు. అంతేకాదు యోగశాస్త్రం అని చెప్పబడే భగవద్గీతలో కూడా లేవు. అమ్మ ప్రసాదం కామ్గా తీసుకోండి, దానికి డిస్కషన్ అక్కర్లేదు, ఇచ్చింది తీసుకోండి. అయితే ఆ పేర్లేవి ఎందుకు ఇవ్వలేదు అనడానికి మొట్టమొదటి ఆయన ఇచ్చిన సూత్రాల్లోనే దానికి ఆన్సర్ ఉంది. ఏమిటి అంటే అథ యోగానుశాసనం. అనుశాసనం అంటే ఇన్స్ట్రక్షన్స్, ఇట్లా చెయ్యవలను అని ఇచ్చాట ఆయన. ఇలా ఏం చెయ్యాలి మనం అనేటువంటిది ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ చేయవలసిన విధానమే శాస్త్రంలో ఉంటుంది తప్ప ఇది చేస్తే మనలో ఏం జరుగుతాయి అనేటువంటిది, కుండలని ఎలా లేస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటి దాంతో పని లేదు. ఆయన ఇచ్చింది ఏం చెయ్యాలో ఇచ్చాడు, చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు సంబంధించింది కాదు, మన చేతిలో ఉన్నది కాదు. దాని గురించి ఎంత అందమైన బొమ్మలు వేసుకొని రాసుకున్నా ఏం దమ్మిడికి పనికిరాదు. లేదు అవి ఎంత లేస్తున్నాయో చూసుకుంటూ చేద్దాం అనుకుంటే అది అట్లా తెలిసేది కాదు. అది అసలు మనకు సంబంధించిన విషయం. అది మనకు సంబంధించిన విషయాలు మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఎంత నిరుపయోగమో అట్లా ఉంటుందన్నమాట. అంటే మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ ఛానల్స్ అని ఉంటుంటాయి, వాటిల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్న విషయాలను, లేకపోతే మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, లేకపోతే ముఖ్యంగా ప్రైమ్ మినిస్టరు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశ భద్రత గురించి వాళ్ళు చర్చించుకొని ఏవో నిర్ణయాలు తీసుకునే విషయాలన్నీ వీడిక్కడ వాటన్నిటిని మనకు వదిలి మీరు కామెంట్స్ పెట్టండి, మీరేమనుకుంటున్నారు, మనం అనుకునేవి ఎవడు వినడు, దీన్ని బట్టి అక్కడ ఏవి జరగవు. మనం వాటి గురించి కూర్చొని ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి అసలు వీడేమిటి వాడేమిటి, అసలు పాకిస్తాన్ ఏమిటి, అసలు అమెరికా వాడు ఇలా చేయటం ఏమిటి, ఏ విషయాలు మనం మాట్లాడుకున్నా దమ్మిడికి వ్యర్థం తప్ప దేనికి పనికిరావు. అట్లాంటిదే కొండలని గురించి వాటి గురించి మనం మాట్లాడుకున్నా అది ఎట్లా లేస్తుందో తెలుసుకోవటం అన్నా కూడా. దీనికి సంబంధించిన ఒక తమాషా సంఘటన కాకినాడతో ముడిపడ్డది ఒకటి ఉంది. అది ఈ గ్రంథంలో మాస్టర్ గారు తెలియజేశారు. అంటే ఊరి పేరుతోనే సంబంధం, వేరేగా అనుకోవద్దు. మాస్టర్ గారు ఉద్యోగం చేసే రోజుల్లో హిందూ కాలేజీలో లెక్చరర్గా, ఆయన కుర్రవాడిగా చిన్న వయస్సు అప్పుడు, ఆ టైంలో గుంటూరులో సంపత్ కుమారాచార్య గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరుతో ఇప్పుడు సంపత్ నగర్ అని కూడా మనం గురు పూజలకు మీరు వచ్చినప్పుడు రామనామ క్షేత్రంకి పక్కనే సంపత్ నగర్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే సంపత్ నగర్లో భాగమే రామనామ క్షేత్రం. ఆ విగ్రహం కూడా ఆ సంపత్ నగర్ మెయిన్ రోడ్లో పక్కన ఉంటుంది అయింది. ఆయన ఈకే గారి ఫాదర్, మాస్టర్ గారి ఫాదర్ అనంతాచార్యుల వారు ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి ఆ సాముగరడీలు, వ్యాయామాలు, తర్వాత యోగ విద్యలు ఇవన్నీ కలిసి అభ్యసించిన వాళ్ళిద్దరు అని చెప్పి మాస్టర్ గారు ఈ గ్రంథంలో తెలియజేశారు. మనం ఆ ప్రసంగాల్లో కూడా వినొచ్చు. ఆయన దగ్గర చాలా మంచి అపురూపమైన గ్రంథాలు ఉండేవిట. మాస్టర్ గారు వెళ్ళి కలెక్ట్ చేసుకొని చదువుకొని మళ్ళీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అలా ఒక గ్రంథాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఆయన మాస్టర్ గారు వెళ్ళేటప్పటికీ ఆయన బట్టలు హడావుడిగా సర్దుకుంటూ కనపడ్డారట. ఏంటంటే ఏదో పని మీద ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు, ఏదో హడావుడిలో ఉన్నారే అని అడిగారట. అప్పుడు ఆయన అన్నారట, మా ఫ్రెండ్ కాకినాడలో ఒక అతను ఉన్నాడు, అతను యోగ సాధన చేస్తూ ఉంటాడు, అతనికి ఈ మధ్య కుండలిని లేచిందిట, ఎక్కడ దాకా లేచిందో అర్థం కావట్లేదట, చాలా బాధగా ఉందిట, అందుకని నన్ను వచ్చి ఓసారి దాన్ని చెక్ చేసి ఆ విషయాల్ని తేల్చమని అడిగాడు. అంటే ఈయన ఇంట్లో పుస్తకాలు చాలా ఉంటాయి కదా, అవన్నీ చదువుతూ ఉంటాడు కాబట్టి ఈయన చాలా నాలెడ్జబుల్ కాబట్టి ఈయన
దాన్ని తెలుస్తాడనే ఉద్దేశంలో అడిగాడనమాట అని అర్థం అక్కడ. అందుకని బయలుదేరుతున్నాను అన్నట్ట. మాస్టర్ గారు అడిగారట, ఏమండి ఇదే పనే ఇంకేదైనా పని కూడా ఉండి వెళ్తున్నారా అని అడిగారట. ఈ ఒక్క పని మీదే అన్నట్ట. అయితే మీరు వెళ్ళక్కర్లేదండి అన్నట్ట. అదేమిటి అంటే, మనం డాక్టర్ దగ్గరికి ఆకలి వేయట్లేదండి అని మందు కోసం వెళ్ళామనుకోండి, మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈ గ్రంథంలోనే, డాక్టర్ గారు మందు ఇచ్చారనుకోండి, మరోజు వెళ్ళి డాక్టర్ గారు నాకలి ఆ రోగం పోయి ఆకలి వేస్తుందో లేదో కనుక్కోండి చూద్దాం అంటే ఏం కనుక్కోలేట. అది డాక్టర్ కాదు కనుక్కోవాల్సింది, మనకే తెలుస్తుంది. ఇంకా వాడికి డౌట్గా ఉండి కనుక్కోండి చూద్దాం తగ్గిందో లేదో నాకు డౌట్గా ఉందిట అన్నట్టు అంటే అర్థం ఏంటి, ఇంకా ఆకలి వేయట్లేదు, రోగం తగ్గలేదు అని అర్థం. తగ్గితే ఎవరికి తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది. అట్లా కుండలని లేచిందో లేదో తెలియలేదట అంటే లేవలేదని అర్థం అన్నారు. నెక్స్ట్ బాధగా ఉందిట అంటే యోగ విద్య అనేటువంటిది ఆ అనుభూతిలోకి వచ్చినటువంటిది ఆ ఉన్న స్థితి ఏమంటారు, ఆనందం అనే స్థితి. బాధగా ఉండదు అది. కాబట్టి ఇంకెవడో చెప్పే విషయం కాదది. ఇంకా అది కాకపోగా వీడికి నిజంగా కనుక అది లేచి చాలా దూరం వెళుతూ ఉంటే వాడి ద్వారా లోకానికి జరిగే ఎప్పుడు కూడా అలాంటి వాడి ద్వారా వ్యక్తిగతమైన జీవితం ఉండదు. అలాంటి వాడికి వాడి ద్వారా లోకహిత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ ఆయన యోగి అని పిలువబడతాడు ఆటోమేటిక్గా. తమాషా ఏంటంటే ఆయన నేను యోగిని అనుకోడు. అది మళ్ళా యోగి అయిన వాడు తాను యోగిని అనుకోడు, యువతల వాళ్ళు ఆయన యోగిని భావిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన యోగి కనుక. అందువల్ల ఎక్కడా కూడా కాకడా వేసి వెతికినా ఇవేవి ఉండవు దానిలో. మరి ఏముంటాయండి, అనుశాసనం. మాస్టర్ గారు అన్నారు, ఇది కూర్చొని చక్కగా తీరిగ్గా భోజనాలు చేసుకొని టిఫిన్లు చేసుకొని కూర్చొని కాసేపు తమ్మగా విందాం అనుకునే వేదాంత విషయాలు కాదు. ఇందులో చెప్పేది చాలా తక్కువను ఆచరించేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పతంజలి సూత్రాలు చూస్తే అన్నీ 1 లైన్లో ఉంటాయి. హాఫ్ లైను 1 లైను, ఎక్కడో 1-2 1.5 లైన్ ఉంటుంది ఆ సూత్రం. అలాంటివి మొత్తం 160 చిల్లర ఆయన సూత్రాలు ఇచ్చాడు, 4 భాగాలు కలిపి. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన ఇచ్చిన సూత్రాల వరకు ప్రింట్ చేసుకుంటే ఒక 4 పేజీల్లో వస్తుంది, 4-5 పేజీల్లో ఓన్లీ సూత్రాలు. ఆయన ఇచ్చింది అవే, ఇంకేమి ఇవ్వలే. అదేంటంటే అలా ఇస్తే ఎవరికి అర్థమవుతుంది అంటే వాళ్ళు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి కాలంలో వాళ్ళకి సూటిగా అర్థమవుతుంది. అప్పుడున్న స్థితి అది. ఎందుకంటే సూటిగా తీసుకొని సూటిగా ఆచరిస్తారు వాళ్ళు. మాస్టర్ గారు చెబుతారు, ఋషులన్నీ కూడా సూటిగా ఇచ్చారట. మనం ఉపనిషత్తులు ఏవి చూసినా సూటిగా ఇచ్చారట. మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాంట, రకరకాలుగా ఇటు తిప్పి. అలా ఎందుకు చేసుకుంటామంటే ఆచరించదలుచుకోలేదు కనుక. ఆచరించదలుచుకున్నప్పుడు సూటిగా పాయింట్ తీసుకొని ఆచరించడం మొదలు పెడతాడు. లేకపోతే ఏం జరుగుతుంది, వేదాంత చర్చల్లాగా ఉంటుంది. అందుకని ఇది వేదాంతము కాదు, డిస్కోర్స్ కాదు. ఆచరించడం ఏమిటో, ఆ ప్రొసీజర్ ఏమిటో ఇచ్చారు దీనిలో. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రొసీజర్, ఇదిగో ఇట్లా చేయి, ఇది ఫాలోగా ఇట్లా చేయి అని. ఇందులో కూడా మొట్టమొదటి వరడే అథ అని ఉంటుంది మొదటి సూత్రంలో. మాస్టర్ గారు చెప్తారు, అథ అంటే అటు తరువాత అని. మామూలుగా పుస్తకం స్టార్టే అటు తరువాత అంటే ఏంటండి అంటే మాస్టర్ గారు చెప్పారు, మనం నారద భక్తి సూత్రాలు తీసుకున్నా అక్కడ కూడా అధభక్తిం వ్యాఖ్యాస్యామ అథ అనే మొదలవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ధర్మసూత్రాలు తీసుకున్నా అలాగే మొదలవుతాయి. అలాగా అది బ్రహ్మసూత్రాలు తీసుకున్నా కూడా అలాగే. పతంజలి సూత్రాలు తీసుకున్నా అథ యోగానుశాసనం అథ అనే మొదలవుతుంది. ప్రతి గ్రంథంలో కూడా అథ అంటే అటు తరువాత అని మొదలు పెట్టడంలోని ఉద్దేశం ఏమిటి అంటే, మాస్టర్ గారు ఏదో ఒక పుణ్య విశేషం, అనుగ్రహ విశేషం చేత నీకు ఈరోజు తీసి మొదలు పెట్టాలనిపించింది కదా, బాగుపడదలుచుకున్నావు కదా, అప్పటి నుంచి అని అర్థంట. అంతే తప్ప దీనికి ఈ అథ అన్నదానికి కూడా ఒక ఆయన ఒక 400 పేజీల వ్యాఖ్యానం రాశాట. భామతి అని సంస్కృతంలో ఆయన 400 పేజీలు ఒక్క అథ అన్నదానికి రాశాడు. అంటే ఇంకా మనం అర్థమయ్యేదేం ఉండదు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. అందుకని మాస్టర్ గారు చెప్పారంటే ఈ క్షణంలో ఇప్పుడు నువ్వు బాగుపడదలుచుకుంటే మొదలుపెట్టి ఇప్పటి నుంచే. తర్వాత ఇంకెప్పుడన్నా చూద్దామండి, నౌ ఆర్ నెవర్ అన్నారు. ఆ జన్మకి కర్టెన్ ఎలా అడ్డుపడుతుంది, అంతే అయిపోయింది ఈ జన్మకి. ఎందువల్ల ఇది వాయిదా వేసేది కాదు, బాగుపడదలుచుకుంటే అప్పటి నుంచే. దీనికి ఒక తమాషా ఇన్సిడెంట్ను కూడా మాస్టర్ గారు మనకి కోట్ చేశారు. అదేంటంటే ఒకళ్ళు వచ్చి మాస్టర్ గారిని, ఏమండి మా పిల్లవాడికి అన్నం పెడదామని వెండి ప్లేట్ కొన్నాం, మంచి ముహూర్తం పెట్టండి, ఏ రోజు నుంచి మొదలు పెట్టాలో దాన్ని అని అడిగారట. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి అన్నట్టు ఆయన.
నక్షత్రం అడగలే, ఆ పిల్లవాడు ఏవి కావాల్సిన డీటెయిల్స్ అడిగి కదా ముహూర్తం చెప్పాల్సింది. అవేవి అడగకుండా డైరెక్ట్గా ఇవాళ నుంచే పెట్టండి అన్నారట. అదేంటంటే మీరు ఏ ముహూర్తం అడగకుండా ఇవాళ నుంచే పెట్టండి అని అంటున్నారు అని అంటే, ఈరోజు మంచి రోజు కాబట్టే వాడికి అది కొన్న రోజు అయింది వెండి కంచం, చెడ్డ రోజు అయితే అమ్ముకునే రోజు అయ్యేది కదా. అంటే పూర్తి కామన్ సెన్స్తో కూడినటువంటిది. అందుకే మాస్టర్ గారు ఏమన్నారంటే, ఈ యోగ విద్య, ఈ యోగ శాస్త్రం అనేటువంటిది మనకి ఇచ్చేది ఏమిటి అంటే కామన్ సెన్స్ అనేది చక్కగా బాగా ఇచ్చి దాన్ని, అంటే మనలో ఉన్నది దాన్ని నిద్రపోనిస్తూ ఉన్నాం, దాన్ని మేల్కొనేట్టుగా చేసి బాగా వాడుకోవడం ఎట్లుగా అనేటువంటిది మనకు అబ్బేటట్లుగా చేస్తుంది అని చెప్పారు. ఇక నెక్స్ట్ యోగా అనే పదాన్ని గురించి, యోగాభ్యాసము, యోగ జీవనము, యోగ శాస్త్రము, ఇలా రకరకాల పదాలు మనకు వినబడుతూ ఉంటాయి. దానికంటే ముందు మనకి లోకంలో మీది ఏ యోగం అండి అని అడుగుతూ ఉంటాం. ఎక్కడొక్కడు మొదలు మాది క్రియాయోగం అండి, మీది ఏ యోగం అండి, మాది రాజయోగం అండి అని ఇంకోటి చెబుతూ ఉంటాడు. ఇంకోటి మేము ఇవేవి కాదండి, ఇప్పుడు కొత్తగా ఇంకోటి మొదలైంది, అందులో పచ్చి కూరలే తింటూ ఉంటుంది, అది సహజ సిద్ధ యోగా అండి అని ఇంకోటి చెబుతాడు. ఇలా చాలా యోగాలు ఉన్నాయండి. భగవద్గీతలోనే ఇచ్చారు కదా, అధ్యాయానికి యోగం పేరు పెట్టారు కదా, అందులో భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, అసలు మొట్టమొదటిదే విషాద యోగము. ఇందాక చెప్పుకున్నాం కదా, యోగము అంటేనే ఆనందం అనే స్థితి. విషాదం ఆనందం ఎలా అవుతుంది, విషాదం యోగం ఎలా అవుతుంది? మరి అదేంటండి, భగవద్గీతలో ఇచ్చారు కదా, మాస్టర్ గారు చెప్పారు, ఆ అధ్యాయాలకి ఆ పేర్లు తర్వాత ఎవడో పెట్టినవి, వ్యాసుడు ఇచ్చినవి కావు అన్నారు. అందువల్ల యోగములు అని ఉండదు అని చెప్పారు. యోగా అంటేనే వన్నెస్, ఒకటి. మాస్టర్ గారిని ఒకసారి విశాఖపట్నంలోనే ఎవరో ఒకళ్ళు ఉపన్యాసానికి ఒక కంపెనీ వాళ్ళు పిలిస్తే ఇక్కడ ఉపన్యాసం చెప్పడానికి వెళ్తే వాళ్ళల్లో ఒకడు గొప్పగా మా కంపెనీలో 18 యూనియన్లు ఉన్నాయండి అన్నట్ట. అంటే యూనిటీ లేదన్నమాట అన్నట్ట మాస్టర్ గారు. యూనిటీ ఉంటే అన్ని యూనియన్లు ఎందుకు, లేకనే 18 కాట్ల కుక్కల్లాగా ఉన్నారని అర్థం. అలాగే యోగము అంటే వన్నెస్, ఒకటి. దానికి మాస్టర్ గారు తమాషగా మనకు హాయిగా అర్థమయ్యే 2-3 ఉదాహరణలు ఇచ్చారు. అంటే మాస్టర్ గారు ఇచ్చే ఉదాహరణలన్నీ నిత్య జీవితంలో మనం చూసేవి, దాంతో పూర్తిగా జీవితం అంతా మర్చిపోకుండా గుర్తుండేటట్టుగా ఉండే ఉదాహరణలు ఇస్తారు. కాబట్టే మనకి తొందరగా మనం దాన్ని అందుకోగలగటము, దాన్ని ముద్రింపబట్టము, దాన్ని మనం అనుష్ఠించడానికి కావాల్సిన ఉత్సాహం కలగడం జరుగుతూ ఉంటుంది. పువ్వు యొక్క రేఖలన్నింటినీ పీకి, ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, దాని రేఖలన్నింటినీ తుంచి మళ్ళీ ఒక పుల్ల తీసుకొని ఆ పువ్వు ఆకారంలో వచ్చేటట్టుగా చక్కగా ఒక పుల్లకి ఇవన్నీ చుట్టు పెట్టామనుకోండి, అది కూడా మళ్ళీ గులాబీ పువ్వులా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆ గులాబీ పువ్వు రేఖలతోనే చేసింది అది. మళ్ళీ ఇంకో గులాబీ పువ్వు కూడా తీసుకున్నాం పక్కన. ఇప్పుడు ఈ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. ఇది పువ్వు భాగాలన్నీ కలిపి పెట్టింది. ఇప్పుడు అది విడిగా భాగాలు దేనికదే. ఇదే గులాబీ పువ్వు అయితే అంతా కలిపి ఒకే రకమైనటువంటి ఒక పువ్వు అన్నప్పుడు ఆ ఏకత్వం, దానిలో ఒక అందం, ఒక బ్యూటీ ఉంది. అంతేకాకుండా దాని నుంచి ఒక పరిమళం, అదంతా ఒక వన్నెస్ అనేది మనకు దానిలో కనబడుతుంది. అదే యోగం అంటే అన్నారు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు మాస్టర్ గారు. మన శరీరంలో కనుక ఏదైనా పార్ట్కి పక్షవాతం వచ్చిందనుకోండి, ఆ పార్ట్ వరకు వేరేగా బరువుగా ఉంటుందిట, మిగతా దేహం అంతా ఒక ఎత్తు, అది బరువుగా ఒక రకంగా ఉంటుందిట. ఎట్లా అయితే అది వేరుగా ఉందో అది యోగం అనరు, ఒకటిగా ఉంటే దాన్ని యోగం అంటారు. ఒక శవానికి దేహంలో ఉన్న అన్ని భాగాలు ఉన్నాయి, విడిగా మనకి ఉన్నాయి, మనము అది ఒకటేనా? కాదు, దేనికి అదే. ఆ భాగాలన్నీ కూడా దానిలో ఏకత్వం అనేది పోయింది ఇప్పుడు దానిలో, అందుకే శవం అన్నాం. అవన్నీ కలిపి ఒక ఏకత్వంతో ఉన్నప్పుడు శరీరము, వీడు ప్రాణం ఉన్నవాడు, వీడు బలానా అని చెబుతున్నాం. ఈ తేడా ఏదైతే ఉందో యోగానికి కానిదానికి అదేం చెప్పారు. కాబట్టి యోగము అంటే అర్థం ఒకటిగా ఉండటము, అంటే యూనియన్ కూడా కాదు, వన్నెస్, ఏకత్వము అని చెప్పారు. సరే, యోగము అన్న పదానికి అది. మరి యోగాభ్యాసం అంటే ఏమిటి అంటే, మాస్టర్ గారు ఆ వన్నెస్ అనేటువంటిది మనలో ఏర్పడడానికి మనం చేసే సాధన ఏదైతే ఉందో, చేయవలసిన సాధన ఏదైతే ఇచ్చారో అది మనం చేస్తూ ఉన్నదాన్ని యోగ సాధన లేదా యోగాభ్యాసము అన్నారు. అయితే ఈ యోగ సాధన మనం చేస్తూ ఉంటే ఆ యోగ సాధనకి పతంజలి అనేటువంటి ఆయన మనం సాధన చేయడానికి అష్టాంగములను ఇచ్చారు.
యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం. ఆ 8 అంగములతో కూడినటువంటిది ఏదైతే ఉందో అవన్నీ మనం 8 కూడా మన నిత్య జీవితంలో అనుష్ఠిస్తూ ఉంటే దాన్ని యోగ అభ్యాసము అన్నారు. అయితే అనుష్ఠించడం అంటే అర్థం ఏమిటి? నిత్య జీవితంలో వాటిని అనుష్ఠించడం అంటే అర్థం ఏమిటి అంటే మాస్టర్ గారు యోగ సాధన అంటే కూర్చొని కాసేపు చేసే 1 గంట సేపు రోజు చేస్తామండి అనేది కాదు అన్నారు. 24 గంటలు మన నిత్య జీవితంలో చేసేదాన్ని యోగ సాధన, యోగాభ్యాసం అంటారు తప్ప 1 గంట మాత్రం చేస్తాను అంటే వాడు చేస్తుంది యోగ సాధన కాదు అన్నారు. ఎందుకంటే అనుక్షణము ఇతరుల ఎడల మన ప్రవర్తనలో అది ప్రతిబింబించాలి మన సాధన అనేటువంటిది. అంటే మనలో యోగాభ్యాసం చిన్నగా జరుగుతుంది అంటానికి ప్రూఫ్ ఏదన్నా ఉందా అంటే మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే మనం సాధన చేస్తూ ఉండగా మనలో ఉన్న చిరుబురులన్నీ తగ్గుతూ ఉంటే కనుక మనం కరెక్ట్ లైన్లో సాధన చేస్తూ ఉన్నట్లు అన్నారు. వాళ్ళతో వీళ్ళతో నాకు పడట్లేదండి, వాళ్ళంటే నాకు గిట్టట్లేదండి అనేవి ఎంతగా తగ్గుతూ వస్తూ ఉంటే అంతగా సరైన మార్గంలో మనం వెళుతూ ఉన్నట్లు. అక్కడ మాస్టర్ గారు ఒక మాట అన్నారు, వాళ్ళకి నేనంటే గిట్టదండి, నాకు కాదు వాళ్ళకి గిట్టదండి, కాబట్టి నాకు కూడా వాళ్ళంటే గిట్టదండి, అప్పుడు కూడా యోగ సాధన కాదు అన్నారు. అది ఎట్లాంటిదంటే వాళ్ళకి నేనంటే గిట్టదు, ఓకే అది వాళ్ళకి సంబంధించింది, నీకు గిట్టచ్చుగా, నాకు కాబట్టి నాకు కూడా గిట్టదు అని మనం అన్నావుట అంటే అది ఎట్లాంటిదంటే మాస్టర్ గారు అన్నారు అంటే మన పేరు చెబితే ఏడుస్తామని గాడిద మీదుగా చెప్పారు. ఒక గాడిద భోజనం మానేసిందిట, మానేస్తే పక్కన దాని ఫ్రెండ్ ఇంకో గాడిద ఉందిట, ఏమే నువ్వు భోజనం చేయొచ్చు కదా అంటే అది భోజనం చేయట్లేదు కాబట్టి నేను కూడా చేయట్లేదు అందుట. అలా ఒక గాడిద భోజనం ఎగ్గొడితే ఇంకో గాడిద కూడా భోజనం ఎగ్గొట్టి అది తినట్లేదు కాబట్టి నేను తినను అంటే ఎలాంటిదో, వాళ్ళకి నేనంటే గిట్టదు కాబట్టి నాకు కూడా వాళ్ళంటే గిట్టదంటాం కూడా అలాంటిదే అని ఈ గ్రంథంలో ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్. కాబట్టి అవతల వాళ్ళు మన ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు అనో దానితో సంబంధము లేదు. కానీ జనరల్గా మనం ఎలా ఉంటాం, అవతల వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి ఉంటాం, ప్రవర్తిస్తాం. అంతేకాదు అందరితో ఒకే రకంగా ప్రవర్తిస్తామా? అనంతకృష్ణ గారు వచ్చారనుకోండి మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. మన సెంటర్లోనే పొద్దుగుకులు మనతోనే ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళతో ఒక రకంగా ఉంటుంది. ఇంట్లో పెళ్ళాంతో అసలు ఇంకో రకంగా ఉంటుంది, లేదా మొగుడితో ఇంకో రకంగా ఉంటుంది, మన ఇంట్లో పని మనిషితో ఇంకో రకంగా ఉంటుంది, మనం ఆఫీస్లో మన కింద పనిచేసే సబార్డినేట్స్తో ఇంకొక రకంగా ఉంటుంది. ఇలా మనకు లోకంలో ఎంతమంది ఉంటే అన్ని రకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నామా లేదా? ఇది కాక అనేక అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం, దాన్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి వాళ్ళతో మనకి పరిచయం లేదు, మనం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళ మీద మనం చాలా అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. వాళ్ళు టీవీలో చూసే ప్రోగ్రాముల్లో కనబడే వాళ్ళు అవ్వచ్చు, జీవితంలో మనం వాళ్ళ ఒక్కసారి కూడా కలవకపోవచ్చు, వాళ్ళ మీద మనకు ఒపీనియన్స్. వాళ్ళు చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, సినిమా యాక్టర్లు ఎవడైనా కావచ్చు, చివరికి యాంకర్లు కావచ్చు, టీవీలో వచ్చేవాళ్ళు, యాడ్లలో వచ్చేవాళ్ళు కావచ్చు. అలాగే రోజు మొత్తంలో మనకు పరిచయం ఒక్కొక్క రోజు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళల్లో రెగ్యులర్గా మనం చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మనకు ఎలాగో కొన్ని అభిప్రాయాలు ఏడుస్తూ ఉంటాయి. ఇదిగా కొత్తగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళతో మనం మాట్లాడకపోయినా పరిచయం లేకపోయినా వాళ్ళని చూస్తూనే వాళ్ళ మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. రాత్రి అయ్యేటప్పటికి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ రోజు ఒక 100 మందిని మనం కలిసామనుకోండి, ఆ 100 మంది మీద 100 రకాల అభిప్రాయాలు. అప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటానికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఒక తెల్లటి టవల్ తీసుకొని ఒకటి తర్వాత ఒకటి ఒక 100 మంది కట్టుకుంటే కాసేపు చొప్పున ఆ టవల్ ఎలా ఉంటుందో నీ మనస్సు అలా ఉన్నది అన్నారు. మన మనస్సు అలా ఉన్నదిట అంటే పరమ చండాలంగా ఉన్నదని చెప్పడానికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అది. అంటే మనస్సును రోజు కూడా మనం పాకిదొడ్డిలాగా తయారు చేసుకుంటున్నాం. ఇట్లాంటి మనస్సుతో మనం ఉండి దానితో మనం యోగ సాధనని మొదలు పెడితే కుదరదుగా. అంతేకాకుండా మనం ఎదుటి వాళ్ళని బట్టి ప్రవర్తిస్తున్నాం, మనం మనంగా లేము. మనం మనంగా ఉండడం కోసం చేసే సాధనే యోగ సాధన, యోగాభ్యాసము. మనం మనంగా ఉండకుండా అవతల వాళ్ళని బట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్ బిహేవ్ చేస్తూ ఉన్నాం. అలా దాన్ని బట్టి బిహేవ్ చేయటం కాకుండా
అక్కడి నుంచి బయటపడి మనం మనంగా ఉండాలంటే ఎట్లా? మనం అవతల వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సంబంధం లేకుండా మనం వాళ్ళతో హాయిగా ఉండగలగటం ఎట్లా? ఎందుకంటే మాస్టర్ గారు మాట ఒకటి ఉంది, మనం ఈర్ష్యపడుతూ ఉంటాంట వాళ్ళ మీద వీళ్ళ మీద. అలా ఈర్ష్య పడి 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 కొన్ని వందల మాటలో, వేల మాటలో, లక్షల మాటలో, కోట్ల మాటలో పడిన తర్వాత మనకు తెలివి కలుగుతుందట ఎప్పటికో భగవద్ అనుగ్రహం వల్ల. ఏమిటంటే ఈర్ష్యపడటం వల్ల మనమే బాధపడుతున్నాం, వాళ్ళు కాదు. అవతల వాడి మీద ఈర్ష్యపడటం వల్ల లోపల పిసుక్కుంటోంది, బాధపడుతోంది మనమే కానీ వాడు కాదు అని ఒక్కోసారి కొన్ని జన్మలు కూడా పట్టొచ్చుట. అప్పటికి తెలిసి ఓహో అనుకొని ఆ ఈర్ష్యపడటం మానేస్తాంట. ఇలా ప్రతి విషయంలో కూడా ఈ అభిప్రాయాలన్నీ మోయటం ఎలాంటిది? చాకిరేవు లాంటిది అన్నారు. గాడిద బరువు మోయటం లాంటిది అన్నారు. అంటే గాడిద నెత్తిన స్వీట్ బాక్సులు పెట్టారట. ఒకడు బట్టల మూట కాకుండా స్వీట్ బాక్స్, వాడికి స్వీట్ షాప్ ఉంది, గాడిదనే ఉపయోగించుకుంటున్నాడు. అంతకుముందు వాడు బట్టల వ్యాపారి, అదే బట్టలు ఉతికేవాడు. ఇప్పుడు మారాడు, బిజినెస్ వేరే పెట్టుకున్నాడు. కాబట్టి గాడిదలను నమ్మకుండా దాని మీదే స్వీట్ బాక్సులు పెట్టుకొని వెళుతున్నాడు. వెళుతుంటే ఇంకో గాడిద, దీని పాత కొలీగట, అది బట్టలు మోస్తూనే ఉందిట. దీన్ని చూసి ఏమే ఎలా ఉంటాయి స్వీట్స్ అని అడిగిందిట. అంటే బరువుగా ఉంటాయని చెప్పిందిట. అంటే అర్థం ఏమిటి? అది బట్టలైనా దానికి బరువే, స్వీట్ బాక్సులైనా బరువే. అట్లా మనం అవతల వాళ్ళ మీద మంచి అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలు ఏదైనా అభిప్రాయమేగా, అవన్నీ నానా చెత్త మోస్తూ ఉన్నాంట. అరే అవి దించుకోవడానికే మనం యోగ సాధన చేసేది, కొత్తగా ఏదో మనకి రావడానికి కాదు. ఈ అభిప్రాయాలన్నీ వదిలించుకొని అభిప్రాయాలని బట్టి కాకుండా మనం చక్కగా బిహేవ్ చేయటం, ప్రవర్తించడం ఏదైతే ఉందో దానికోసం మనం చేసే సాధన అంతా. కొత్తగా ఏదో రావటానికి కాదు, ఉన్నది వదలటానికి. మాస్టర్ గారు దీనికి ఒక తమాషా ఉదాహరణ చెప్పారు. రైల్లో విశాఖపట్నంలో బయలుదేరాట. వాడు పెట్టే బెడ్డింగ్ నెత్తిన పెట్టుకొని కూర్చున్నట్ట. నెత్తిన పెట్టుకొని నించొని ఉన్నాడు, లేదా కూర్చోను, మొత్తానికి బెడ్డింగ్ కింద పెట్టలే. పెడితే ఎదుటివాడు దించబోయా, లేదు నాదన్నట్ట. నీదే లేవోయి దించి కింద పెట్టు, అమ్మో నాది అన్నట్ట. నీదే లేవోయా అంటే నాతో రావాలి నా బెడ్డింగ్ అన్నట్ట. నీతోనే వస్తుంది అన్నట్ట. ఎట్లా వస్తుంది? నా నెత్తినుంటే వస్తుంది అన్నట్ట. కింద పెట్టినా వస్తుందో వాడు నమ్మలేదట. అలా సామర్లకోట వచ్చిందిట. నెమ్మదిగా వాడికి చాలా ఇబ్బందిగా ఉంది. రాజమండ్రి కూడా వచ్చిందిట. ఇక లాభం లేదని దించి కింద పెట్టాట. పెడితే వస్తూనే ఉందిట తమాషగా. అట్లా ఈ బరువులన్నీ దించేసి అభిప్రాయాలన్నీ లేకుండా ఎట్లా జీవించడం అండి? అవి వదిలితే అప్పుడు నిజంగా జీవించడం ఉంటుంది అన్నారు మాస్టర్ గారు. అప్పుడు ఉండేదాన్నే జీవితం అంటారు, ఇప్పుడు తీసుకున్న జీవితం అనరు. తెలియక జీవితం నువ్వు అనుకుంటున్నావు, అన్నీ మోస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అభిప్రాయాలు, దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ రకరకాల నానా కంపుతో ఉన్నావు. కాబట్టి చక్కగా వాటిని దించేయి అన్నారు. ఆ దించడానికి సంబంధించే మనం ఈ యోగ సాధన అనేది. అంటే దీన్ని బట్టి మాస్టర్ గారు మనకి చెప్పింది ఏంటంటే, దీనిలో యోగా అనేటువంటిది ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. మన దృక్పథంలో మార్పు రావడాన్ని యోగా అంటారు తప్ప అది యోగా అనేది ఒక చర్య, ఒక యాక్ట్ కాదు. అంటే ఏదో లంగోటాలు వేసుకొని కాసేపు కూర్చొని అదిగోండి మేము ఆ ఆసనం వేసాం, శీర్షాసనం వేసాం, శవాసనం వేసాం అంటే ఆసనాలు తప్ప. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, యమ నియమాన్ని మొదట చెప్పినటువంటి ఆ 8 అష్టాంగాల్లో మొదటి 2 అంగాల్లో మన దేహాన్ని కూడా చక్కగా ఫిట్గా ఉంచుకోవడం కోసం చేసేటువంటి భాగాలే తప్ప ఆసనాలు అనేవి అదే యోగా కాదు, గుర్తుపెట్టుకోండి. అదో చిన్న భాగం. దానికి మాస్టర్ గారు మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. స్కూల్ పిల్లవాడిని స్కూల్ డ్రెస్ వేసి బ్యాడ్జీ పెట్టి వాడి పుస్తకాల సంచి ఇచ్చి వాడికి స్కూల్ బస్సు వస్తే దానిలో ఎక్కించి పంపిస్తాం. అలా వెళతాడు, చక్కగా స్కూల్కి మళ్ళీ వస్తాడు. ఈ వెళ్ళటము రావటము డ్రెస్ వేసుకోవటము దీన్ని విద్య అంటారా అని అడిగారు. దీనివల్ల విద్య వస్తుందా? ఇదేది విద్య కాదు. విద్య అనేది అక్కడ స్కూల్లో వెళ్ళాక వాడు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సరే విద్య అక్షరాస్యత లెర్నింగ్ తర్వాత సంగతి. ఈ మిగతాదంతా ఏదైతే రోజు వెళ్ళటము, డ్రెస్ వేసుకోవడం, క్యారేజ్ పట్టుకోవడం, వెళ్ళటం రావటం లాంటిది ఆసనాలు అని చెప్పారు. ఈ ఆసనాలని పట్టుకొని ఇది యోగా అనుకోవకండి. ఇదంతా కూడా జస్ట్ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకోవటం. ఒక స్టేజ్ ఏర్పాటే దాని మీద మనం కూర్చున్నట్టుగా ఈ శరీరాన్ని ఫిట్గా ముందు, ఎందుకంటే అక్కడ కాలు నొప్పి ఇక్కడ కాలు నొప్పి ఉందనుకోండి, వాడిని అక్కడ కూర్చొని మనం ఏదో చెబుతున్నాం అనుకోండి, యాటిట్యూడ్ ఇలా ఉండాలి అంటే వాడికి ఎక్కదు. ఎందుకని ముందు అక్కడ మంటగా ఉంది, నొప్పిగా ఉంది.
దీనిలోనే వస్తుంది. అనేక విఘ్నాలు చెబుతూ ఉంటారు. ఒకడు బిజినెస్లో లాస్ అయిన కోట్ల రూపాయలు వాడు ఏడుస్తూ ఉంటే వాడి దగ్గరికి పోయి యోగ సాధన అంటే ఏడిచేవలే పో అంటాడట. వాడి బాధలో వాడు ఉండగా అప్పుడు ఎక్కడెక్కుతుంది? లేదా వాడికి 10 రూపాయలే పోయినాయిట వాడి జేబులోంచి, మిస్ అయినాయి. 10 పోయింది, 10 ఏడుస్తుంది, 10 కదా పోయింది, మొదలు పెట్టబోయంటే నీ 10 పోతే తెలుస్తుంది అంటాడట. అందువల్ల ఏంటంటే ఒక రోగంలో ఉన్నప్పుడో లేదా వాడు బాధలో ఉన్నప్పుడో వాడి దృష్టి దేని మీద ఉంటుంది? దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఫిట్గా ఉంచుకోవడం అనేటువంటి దానికోసం అవి తప్ప అది కాదు యోగం అంటే. అది యోగంలో చిన్న భాగం మాత్రమే. బాగానే ఉందండి. ఇంతకీ చెయ్యవలసినటువంటి ఈ సాధన చెయ్యాలి అంటే అవతల వాళ్ళని చూసినప్పుడు మనకు వాళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళ మీద అభిప్రాయాలు గుర్తొస్తున్నాయి. అదేంటో వాళ్ళని చూసి సంవత్సరం అయింది అనుకుందాం, గ్యాప్ వచ్చింది. సంవత్సరం తర్వాత చూసినా వెంటనే టంగని వాళ్ళ మీద మనకు అప్పటిదా వాళ్ళు గుర్తు కూడా లేరు, ఉన్నటువంటి మళ్ళీ సంవత్సరం తర్వాత కనబడ్డారు. వెంటనే అంతకుముందు వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారో లేకపోతే మన ఏదో తిట్టారో ఏదో ఉంది, చూడంగానే అవన్నీ గుర్తొచ్చేస్తాయి ఎంతో స్పీడ్గా. అంటే తెలియకుండా లోపల అవి మోస్తూ ఉన్నాం. ఇంకా దారుణం ఏంటి, ఒక్కోసారి వాళ్ళు చనిపోయి ఉంటారు. మా అత్తగారు ఎట్లా ఏడిపించేది అనుకున్నా ఆవిడ పోయి ఉంటుంది, అప్పటికి 25 ఏళ్ళు అయి ఉంటుంది. లేకపోతే మామగారు పోయి ఉంటారు, వాళ్ళ మీద ఇప్పుడు పిసుక్కుంటూ ఉంటారు. వీళ్ళు ఏడుస్తూ కూడా ఉంటారు. ఒక్కోసారి ఇట్లా చేసింది అనుకుంటున్నామని ఇప్పుడు ఏడుస్తారు కలగలరు. అవి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. లేదా ఎవరో అవమానించింది ఉంటుంది, ఎవరో తిట్టింది ఉంటుంది. వాడు తిట్టింది ఒక్కసారే, వీడు దాన్ని ఇంకా 10 సార్లు 100 సార్లు ఇంకా వీడు దానిలోనే ఉంటూ ఉంటాడు. అది చాలా ట్రాజడీ అన్నారు మాస్టర్ గారు. దీనిలో నుంచి మనం బయటపడి అసలు ఈ యోగ సాధన, ఈ యోగం ఇదంతా దేనికి అంటే మనం ఆనందంగా ఉండటం కోసం. కాబట్టి మనకు ఆనందం నిజంగా కావాలి అనుకుంటే ఈ సాధన అని చెప్పారు. అయితే ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఇట్లా ఎదురు వాళ్ళని మనం చూస్తున్నప్పుడు వాళ్ళని బట్టి ప్రవర్తించడం కాకుండా, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్ కాకుండా, వాళ్ళని మనంగా ఉండడం, వాళ్ళు మన ఎడల ఎలా ఉంటున్నారో సంబంధం లేకుండా మనంగా ఉండటం ఎట్లా, అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంటే 2 చెప్పారు, అభ్యాసము వైరాగ్యము అని చెప్పారు. ఏంటండి అభ్యాసం ఏంటి? అభ్యాసం అనగానే ప్రాక్టీస్ అనే పదాన్ని వాడుతుంటాం మనం. మాస్టర్ గారు తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు, రిపిటీషన్ అన్నారు. మళ్ళా మనం చేయటం ప్రాక్టీస్ మళ్ళా రిపిటీషన్ అన్నమాట. చేస్తున్న పని ఒక చక్కటి మంచి పనిని మనం అనుకొని దాన్ని మళ్ళా చేయటం అనేటువంటిది చేస్తూ రావాలి. ఒక మంచి కార్యక్రమంలోకి మనం ప్రవేశించాలి. అంటే మనలో ఉండే నెగటివిటీ పోవాలి అంటే అది పోవాలని మనం స్మరిస్తూ ఉంటే దాని ఫలం ఇంకా పెరుగుతుంది. అది కాదు మనం చేయాల్సింది. మనం ఒక మంచి పనిలోకి వెళ్ళి అందులో పాల్గొని మనం చేస్తూ ఉంటే మనలో ఉండే నెగటివిటీ అదే వదిలిపోతుంది. దాన్ని మనం ధ్యానించకూడదు. అంటే ఒక డిస్పెన్సరీ వర్క్లోకి వెళ్ళి మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, సత్కర్మాచరణలోకి మనం ప్రవేశించి దాన్ని చక్కగా మనం చేస్తూ ఉన్న కొద్దీ మనలో వదలవలసినవి అవే వదులుతాయి, మనం ప్రయత్నం చేయక్కర్లేదు. చీకటి డౌన్ అంటే చీకటి పోదుట మాస్టర్ గారు అంటారు. లైట్ వేస్తే చీకటి అదే పోతుంది. అలా మనలో ఏమేమి చెడ్డ ఉన్నాయి గమనించుకొని అవన్నీ పోవాలి అని కూర్చుంటే అవి మనల్ని పోవాలని కూర్చుంటాయిట. ఎన్నాళ్ళకి తెగదు, మనమే ఓడిపోతామన్నారు. అందుకని లైట్ వేస్తే చీకటి అదే పోయినట్లుగా చెప్తారు. కానీ అండి ఒక్కసారిగా మార్పు ఎలా వస్తుందండి? పోవాలని వాటినే స్మరిస్తుంటే వాటికి మనం ఆహారం ఎక్కువ వేస్తున్నట్టు దానికి బలం పెరుగుతుంది. ఒక్కసారిగా ఎలా మారుతామండి అన్నావుటంటే మారదలుచుకోలేదని అర్థం అన్నారు మాస్టర్ గారు. 30 ఏళ్ళు చీకటిగా ఉన్న గదిలో లైట్ వేస్తే 30 ఏళ్ళు పడుతుందా చీకటి పోవడానికి అన్నారు. వెంటనే ఎలా అయితే లైట్ వస్తుందో అలా నువ్వు నిజంగా సంకల్పం చేసి ప్రపోజల్ నీలో వచ్చి నేను మారాలి అనుకుంటే ఆ క్షణం నుంచే మనం మారడం అనేది జరుగుతుంది. అలా కుదరదండి అన్నావుట అంటే నెక్స్ట్ బర్త్ బెటర్ లక్ అన్నారు. కాబట్టి ఈ అభ్యాసము అనేటువంటిది అందులో పట్టు చిక్కాలి. కాబట్టి మాటిమాటికి మళ్ళా చేస్తూ ఉండాలి అన్నారు. ఇక్కడ ఆ ప్రయత్నము అనే పదం చెప్పారు మాస్టర్ గారు. ఆ ప్రయత్నం అన్న పదానికి చాలా లోతైన అర్థం ఉంది. జస్ట్ అదేదో ఎఫర్ట్ ఇట్లాంటి చిన్న పదాలు, అటెంప్ట్, ఈ పదాలు కాదు అక్కడ అన్నారు. ప్రయత్నం అనేటువంటిది ఎంతో లోతైనటువంటి అర్థం ఉన్నటువంటి పదము అని చెప్పారు. అంటే ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం, మనం బాగుపడాలి అనేటువంటి అడుగు మనం స్టెప్ వేయటం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేయటంలో అది ఎలా ఉండాలి, ఎట్లా చెయ్యాలి అంటే సత్కర్మాచరణం అనేటువంటిది జీవితంలో అంటే
భౌతికంగా మన కరచరణాదులతో దేహాన్ని ఉపయోగించి నలుగురికి పనికొచ్చే పనిలో మనం ఉండటం జరగాలి అన్నారు. అది కూడా ఏ రకమైనటువంటి రెమ్యూనరేషన్ ఆశించో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండాను చెయ్యాలి అన్నారు. ఏమండి, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి ఉచిత సలహాలు ఇస్తానండి, అడ్వైజర్స్ ఇస్తాను, ఆ సర్వీస్ చేస్తాను అంటే అది సర్వీస్ కాదు అన్నారు. భౌతికంగా నీ ఒళ్ళు వంచి ఇంకొకరికి పనికొచ్చేటువంటి పనిలో దాని నుంచి నువ్వు ఏది ఆశించకుండా, ఏ రకమైనది ఆశించకుండా కొంత సమయాన్ని వెచ్చించి ఇంకొకరికి ఉపయోగపడే పనిలో నువ్వు ఉండగలగాలి. అది నీ జీవితంలో గనక లేకపోతే నువ్వు ఇంకా ఏ కబుర్లు చెప్పుకున్నా వృధా 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 అని చెప్పారు. అది కూడా ఆ చేస్తూ ఉన్నప్పుడు కూడా దాని ఎడల ఆదరంతో చెయ్యాలి అన్నారు. అంటే ఓహో ఇలా చేస్తే వస్తుంది కాబట్టి అని కాదు, చాలా ఇష్టంతో ప్రీతితో ఆ పనిలో మనం ఉండగలగాలి. అయితే ఆ ప్రీతితో మనం చేస్తూ ఉన్నప్పుడు డిస్పెన్సరీలోనే మొదలుపెట్టామనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఎప్పుడు కొంతమందికి పొరపాటునది మెకానికల్గా తయారవుతుంది. ముందు ఇష్టంతో ఉత్సాహంతో మొదలు పెడతాడు, కానీ తర్వాత ఏమవుతుంది, ఆ ఉత్సాహం పోతుంది, నెమ్మదిగా మెకానికల్గా తయారవుతూ ఉంటాం. అలా మెకానికల్గా తయారై జారిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా దాని ఎడల ఎంతో ఇష్టతతో చెయ్యగలగాలి. మళ్ళా ఎప్పుడైతే దాని అలా ఎప్పుడు చేయగలమంటే నిజంగా దాని ఎడల మనకి అభిరుచి ఇష్టత ఉంటేనే. ఆ అభిరుచి ఇష్టత కలగటాన్నే భక్తి అంటారు అన్నారు మాస్టర్ గారు. ప్లస్ దాన్ని అలా మాటి మాటికి ఉత్సాహంతో చేయటాన్నే శ్రద్ధ అంటారు. దాన్నే మనం పేర్లు మార్చినా దాన్నే శ్రద్ధ అంటారు, అదే భక్తి కూడా అన్నారు. అందువల్ల ఎంతో ఆదరంతో ఆ పని ఎడల అలా చేస్తూ రావటం అనేటువంటిది, కొన్ని మంచి పనులు మనం ప్రపోజ్ చేసుకొని జీవితంలో నలుగురికి పనికొచ్చేటువంటివి దానిలో మనం ప్రవేశించుకొని మనం చేస్తూ ఉంటే నెమ్మదిగా ఏం జరుగుతుందిట, వాళ్ళ మీద వీళ్ళ మీద మనకు స్ట్రాంగ్ ఒపీనియన్స్, అభిప్రాయాలు ఉంటాయి. అవి నెమ్మదిగా పట్టు సడలుతూ వస్తాయి. మన ప్రయత్నం లేకుండానే ఒకప్పుడు వాళ్ళని చూసి మనం కుళ్ళుకొని ఉండొచ్చు, లేదా వాళ్ళని చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు, వాళ్ళని చూస్తే మనకు ఒళ్ళు మండొచ్చు, లేదా వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకెవరో గుర్తొచ్చి దాన్ని బట్టి వీళ్ళతో మనం బిహేవ్ చేయొచ్చు. మన అత్తగారంటే మనకు మంట అనుకోండి, ఆ అత్తగారి తాలూకు సంతానంలో మిగతా వాళ్ళని చూసి వాళ్ళతో కూడా మనం అలా బిహేవ్ చేయొచ్చు ఒక్కోసారి. వాళ్ళ నిజానికి వాళ్ళు ఏం మనతో తప్పుగా బిహేవ్ చేయకపోయినా ఆ అత్తగారి తాలూకు కాబట్టి, లేదా మామగారి తాలూకు కాబట్టి, లేదా ఫలానా వాళ్ళ తాలూకు కాబట్టి, అంటే ఎన్ని కొత్త మాయరోగాలు తేళ్ళు జరులు పాకుతున్నట్లు ఇలాంటి కాంప్లెక్స్లు ఎన్నో లోపల మనలో ఉన్నాయి. ఎంతసేపటికి ఎదుటివాడిలో లోపాలని అబ్జర్వ్ చేయడం, వీడిట్లా వాడిట్లా కాదు, మనలోకి చూసుకొని సిన్సియర్గా చూసుకోవటం అంటే ఊరినే వాటిని స్మరించమని కాదు, అవి వదలడం కోసం మనం ఏం చేయాలి, అవి వదలాలి అంటే అవి వదలడానికి మార్గం ఏమిటి అంటే ఇలా సత్కర్మాచరణంలో ఉండటం వల్ల నెమ్మదిగా ఈ అభిప్రాయాల పట్టు సడలటము అని ఉంటుంది మనలో నుంచి. అది తప్ప ఇంకో రకమైన మార్గము లేదు అన్నారు. అట్లా శ్రద్ధతో మనం ఆదరంతో గనక దాన్ని అలా చేస్తూ వస్తూ ఉండాలి. వెంటనే మనకు క్వశ్చన్ వస్తుంది, ఎన్నాళ్ళు చెయ్యాలండి? మాస్టర్ గారు వెంటనే ఆ ప్రశ్న వదిలే వరకు అన్నారు. దానికి ఆన్సర్ సింపుల్గా స్ట్రైట్. అంటే ఎన్నాళ్ళు చేయాలనుకునేవాడు మానేయచ్చు అన్నారు, ప్రశ్న వేయకుండానే మానేయమన్నారు. ఎవడు మొదలు పెట్టమన్నారు? మొదలు పెట్టకుండా ముందే మానేసాయి. ఎన్నాళ్ళు చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటి నుంచి మానేయచ్చు అని అర్థం. చూడండి, గురువు గారిని అడుగుతూ ఉంటారు, ఎవరిని మంత్రోపదేశం చేయని వీడు వెంటపడతాడు. సరే, దీనికి తగ్గ గురువు ఎవడో ఉంటాడు, వాడేదో మంత్రోపదేశం చేస్తాడు. ఇది ఎన్నాళ్ళు చేయాలండి అని అడుగుతాం. లేదా కష్టాలుగా ఉందండి అంటే విష్ణుదాసనామం రోజు చేసుకోని అనుకోండి, ఎన్నాళ్ళండి అని అడుగుతాం. అంటే ఎప్పుడు మానేయచ్చు. అందుకని క్వశ్చన్ వేయకముందే అసలు మానేస్తే సరిపోలేదా అన్నారు మాస్టర్ గారు. మొదలు పెట్టడం ఎందుకు, మానేయటం ఎందుకు? కాబట్టి ఏంటంటే ఎన్నాళ్ళు చేయాలి అనేది ఏం లేదు. ఎందుకని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు, యోగము అంటే అర్థము అది చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆనంద స్థితిలో ఉంటావు. కాబట్టి ఆనందంగా ఉండదలుచుకున్నంతకాలం చేస్తూ ఉండడమే. డిస్పెన్సరీ సర్వీస్ ఎన్నాళ్ళు చేయమంటారండి? ఎప్పుడు రిటైర్ అవ్వచ్చు. ఏమండి నేను ఇంకా రిటైర్ అయిపోతానండి మాస్టర్ గారండి అని మనం ఆయనకు ఫోన్ చేసి, పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను ఈ డిస్పెన్సరీ సర్వీస్ చేయగలిగేట్టుగా లేను, కాబట్టి నేను రిటైర్ అయిపోతాను, నన్ను విముక్తులు చేయండి అన్నావుట అంటే అర్థం ఏమిటి?
అంటే మనం ఏదో సంస్థ కోసం మనం చేస్తున్నామనో, మీకోసం నేను చేస్తున్నామనో అనే భావన ఉన్నప్పుడేగా. కానీ మనం చేయవలసింది దేనికోసం? మనలో క్షాళనం కావాల్సినవి చాలా ఉన్నాయి. మనం బాగుపడటం కోసం సత్కర్మాచరణకు అది పెట్టుకున్నాం. కాబట్టి మేము ఇప్పుడు బాగుపడేసామండి అన్నామంటే బాగుపడలేదని అర్థం. బాగుపడటం పాస్టెన్స్ కాదు, బాగుపడుతూ ఉండడమే ఉంటుంది. ఎందుకని ఒక లెవెల్లో ఉంటే జ్ఞానమే, కానీ లెవెల్లోకి వచ్చాననుకోవడం అజ్ఞానం అన్నారు మాస్టర్ గారు. అంటే ఒకడు ఒక సాధన చేసి ఒక స్థితికి వచ్చాడనుకోండి, ఆ స్థితిలో ఎప్పుడు ఉంటాడు? ఆ సాధన కంటిన్యూస్గా చేస్తూ ఉంటే. ఎప్పుడు మానితే అప్పుడు అక్కడి నుంచి పడతాడన్నారు. అప్పుడు ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది. దీనికి మాస్టర్ గారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. కారు నడుపుకుంటూ వెళ్తున్నట్ట, 100 కిలోమీటర్లు వెళ్ళాలి, 99 కిలోమీటర్లు వెళ్ళాట. 99 కిలోమీటర్లు స్టీరింగ్ పట్టుకొని నడిపాను కదా అని చెప్పి స్టీరింగ్ మీద నుంచి చేయి తీసేసేట. ఆ 1 కిలోమీటర్ వెళ్ళటం ఉండదన్నారు, పోతాడు అక్కడే అన్నారు. కాబట్టి ఎన్నాళ్ళు చేయాలండి? ఎన్నాళ్ళు నువ్వు బాగుండదలుచుకుంటే చేస్తూ ఉండడమే. అందువల్ల ఏదో ఉద్యోగ విరమణలాగా, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ లాగా, ఏమండి నేను ఈ సర్వీసెస్లోంచి నాకు రిటైర్మెంట్ ఇప్పించండి, ఈ గురు పూజల నిర్వహణ నుంచి నాకు ఇప్పించండి, డిస్పెన్సరీ సర్వీసుల నుంచి ఇప్పించండి. ఒకటి ఇప్పించేది ఏముంది? ఒకసారి ఒక ఆవిడ అనంతకృష్ణ గారిని అడిగింది, ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితమే. గురు పూజల నిర్వహణ అంతా ఆయన చూసుకుంటూ ఉంటే గుంటూరు గురు పూజల్లో చూసి ఆవిడ, పాప ఆవిడ నెగటివ్ ఉద్దేశంలో కాదు, మొత్తం ఆయనే చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు ఆవిడ ఫీలింగ్, ఆయనే అనుకోవట్లేలా. అనుకుని ఏమండి కొంతవరకు ఎవరికైనా అప్పచెప్పచ్చు కదా అంది. అంటే ఆయన వెంటనే స్పాంటేనియస్గా, ఎందుకంటే వాళ్ళు అనుభూతిలో ఉంటారు కాబట్టి వెంటనే ఆన్సర్ ఇచ్చారు, అప్పచెప్పడానికి ఇది నాదే, నాకు వాళ్ళెవరో పని అప్పచెప్పి చేయరా అని చెబితే, దీన్ని మనం ఏదో ఆఫీసులో చూడండి, మనకు అప్పచెప్పిన వాడికి చివరికి ఆ పని అవ్వదు. అక్కడ నువ్వు బాగుపడటానికి నువ్వు ఇది చేయరా అని చెప్పి గురువు ఒకటి మనకు అప్పచెబితే, దీన్ని నేను ఇంకెవడికో అప్పచెప్పడానికి కాదుగా ఇచ్చింది. వాడికి తెలియదు అప్పచెప్పిన వాడికి ఇది వీడు చెయ్యాలి కాబట్టి, వీడు బాగుపడాలంటే ఇది కాబట్టి. ఉదయం చెప్పారు కదా, కూర్చోబెట్టి ఏం చేశారు? బ్రహ్మాండమైన ఫారిన్ ఉద్యోగం చేస్తావా అని అడిగారు. మనం వాటిని ధ్యానం చేయాల్సినవి అవే బాగుపడాలంటే. అంటే ఏం చేశారు? మీరు ఎట్లా చెబితే అట్లా అన్నారు. అయితే అక్కర్లేదు అన్నారు. టెస్ట్ చూడండి, కొడుకని కూడా చూడలే, పరమాత్మ లక్షణం అలాగే ఉంటుంది. అంటే నిజంగా బాగుపడాలన్నప్పుడు అలాగే చేస్తారు ఎవరైనా కానీ. గురువు అది ఎవరి విషయంలోనే అలాగే ఉంటారు. వెంటనే ఏం చేశారు? ప్రెస్ వర్క్ అన్నారు, నానా చాకిరి. ఉదయం ఆ ఎగ్జాంపుల్ అంతా అనంత్ చెప్పాడు. అంతేకాదు ఆ ప్రెస్ వర్క్ ఈయనకి ఎంఆర్ఎల్ రావు గారికి అప్పచెప్తే ఒక్కోసారి ఒంటి నిండా కూడా ఆ ముద్రకి సంబంధించినవన్నీ అంటుకొని ఆ తారు డబ్బాలు పనులు చేసేవాళ్ళలాగా ఒళ్ళంతా హూనమై రోజుకి 14 గంటలు 16 గంటలు 17 గంటలు అలా వర్క్ చేసేవాళ్ళట. అలా ఉండి ఓ రోజు చూశారట ప్రెస్కి వచ్చి, ఏరా ఈ క్షణంలో మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తే చేయమంటారా అని అడిగారట. అంటే ఈ చాకరీ ఈ కష్టం లేకుండా అని. నిజంగా అడిగితే వెంటనే చేసేయండి సార్, 1 కోటి కాదు 4 కోట్లు చేయండి, ఈ దరిద్రవర్త ఎందుకు అక్కడ అంటే తెలిసిపోతుంది, జారుడు బండి. వెంటనే అక్కర్లేదండి నవ్వి ఊరుకున్నారు. వెరీ గుడ్, అయితే మీరు లైన్లో ఉన్నారన్నారు. అంతేకాదు అంతా చేసి దాన్ని ఒక లెవెల్కి బ్రహ్మాండంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా రన్ అయ్యేటి చేసుకొచ్చిన తర్వాత దాన్ని వదిలేసి అప్పచెప్పేసి రా అంటే ఎలా ఉంటుంది? అంటే ఎంతగా మనం అతుక్కొని ఉంటామంటే, మనకు రోజు ఒక సీట్లో కూర్చోవడం అలవాటు అనుకోండి, ఒక చోట ఏ సప్తాహమే జరుగుతుంది అనుకోండి, భాగవత సప్తాహం, రోజు మనం అందులో ఓ రోజు ప్లేస్లో కూర్చుంటున్నాం. 4వ రోజు మనం వచ్చేప్పటికి ఎవరో కూర్చున్నాం అనుకోండి, ఇది నా సీట్లే అంటాం. లేదు అలా బయటకు అనలేకపోయినా వీళ్ళు కూర్చున్నారే మన సీట్లో అని ఇంకెక్కడో కూర్చుంటాం. అంటే అతుక్కున్నాం అక్కడ, చిన్నవిలాగా అనిపిస్తాయి. వేడి మీద అభిప్రాయాలే కాదు, ఇవన్నీ కూడా వదలాలి కదా. ఇట్లాంటివన్నీ మనకు వదలాలి అంటే ఆయన ఎలా వదలుచుకోగలిగారు అట్లా? మళ్ళీ పోనీ అది అయిపోయిన తర్వాత కుటీర్ అన్నారు, దాన్ని బ్రహ్మాండంగా చేసిన దాన్ని వదిలేసి పక్కకి రా అన్నారు. కాబట్టి సాధన అనేటువంటి దానిలో ఎన్నాళ్ళు చేయాలి అనేది ఏం లేదు, చేస్తూ ఉండటమే. అలా చేస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? అలా అదొక్కటే చేయటం కాదు జరగాల్సింది, దీంతోపాటు ఇంకోటి కూడా. అంటే ఇలా చేస్తూ ఉంటేనే మనలో నుంచి వదలవలసినవి వదులుతూ వస్తాయి. దీన్నొక్కటి చేస్తే సరిపోదు, దీంతోపాటు పక్కన మన యాటిట్యూడ్ అన్నారు కదా. యోగా అంటే అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా ఉండాలి అన్నారు. వైరాగ్యం అండి అంటే మాస్టర్ గారు వెంటనే అసలు ఆ సూత్రానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మొదటి 4 మాటలు ఏంటంటే, ఏమండి మీ భార్యకి కురుపులు వచ్చినాయిట, భార్య ఎవరు, నేనెవరు?
మీ పిల్లాడికి ఒంట్లో బాధిత పిల్లాడెవరు, నేనెవరు, ఏమండి ఇంట్లో సరిగ్గా నాయనెవరు, ఇల్లెవరు, ఇది వైరాగ్యం కాదు అని చెప్పారు. ఈ విషయాల్ని వదిలించుకోవడం, బాధ్యతల నుంచి పక్కకి తప్పుకోవడం, కర్తవ్యాన్ని ఎగ్గొట్టడం అనేటువంటిది వైరాగ్యము కానే కాదు. అప్పులు ఎక్కువైతే అవన్నీ ఇంట్లో వాళ్ళ మీద పడేసి కాముగా సన్యాసం కాశీకి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటే అది ఆ వస్త్రాలని వీడు అపచారం చేసినట్లు కాషాయ వస్త్రాల ఎడల అన్నారు. ఒక వ్యవస్థ ఎడల అపచారం చేయడం తప్ప వీడు చేస్తుంది సన్యాసం అనేటువంటి వ్యవస్థ ఎడల వీడు అది ఎలా అవుతుంది అన్నది. ఉప్మా పుచ్చుకోవడమా ఏమన్నా సన్యాసం పుచ్చుకోవడం అంటే అన్నారు. అది పుచ్చుకునేదేం కాదు, అది వచ్చే స్థితి అన్నారు. మరి వైరాగ్యం అంటే ఏమిటి? నేను ఇప్పుడు చాలా వైరాగ్యంగా ఉన్నానండి, మాస్టర్ గారు ఇచ్చిన వర్క్లోనే ఉన్నాను, ఇప్పుడు ఇంక వేరేవేం పట్టించుకోవట్లేదు, రోజు నా టైంకి డిస్పెన్సరీకి వెళ్తున్నాను, నాకు ఇచ్చిన వర్క్ నేను చేసుకొని వస్తున్నాను, ఈ వెధవలంతా ఎట్లా ప్రవర్తిస్తున్నా ఆ డిస్పెన్సరీలో కూడా చాలా పాలిటిక్స్ అవేవి నేను పట్టించుకోవట్లే, నాకెందుకు అవన్నీ, నాకు ఇచ్చిన పనేదో నేను చేస్తున్నాను అంటే వాళ్ళందరూ వెధవలు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ లోపాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావుగా అంటే అభిప్రాయాలు ఉన్నాయిగా, ఇంకా ఇప్పుడు అది వైరాగ్యం ఎక్కడవుతుంది? ఇంట్లో ఎవడెట్టా పోతే నాకెందుకు, నేను మాత్రం ఆ టైం కూర్చొని ప్రేయర్ చేస్తున్నానండి అంటే ప్రేయర్ ఎవడెట్టా పోతే ఎందుకు అని మనసులో అనుకున్నావుట అంటే అయిపోయింది. వైరాగ్యం లేదని అర్థం అన్నారు. ఇవన్నీ చచ్చుపుచ్చు వైరాగ్యాలు అన్నారు. ఇవన్నీ అసలు ఇది వైరాగ్యమే కాదు, అందుకని దాని అవర వైరాగ్యము అని చెప్పారు. అంటే పుచ్చు వైరాగ్యం అన్నారు. దీన్ని పనికి మాలింది. నాలో వైరాగ్యం, నేను ఎంత వైరాగ్యవంతుండంటే నీకు గుర్తుందిటా అంటే అది వైరాగ్యం కాదని అర్థం అన్నారు. నేను నిద్రపోతూ ఉన్నాను అంటే ఎట్లాంటిదో, నిద్రపోయేవాడు పోతాడు, నేను నిద్రపోతున్నాను అనేటువంటి కాన్షియస్లో ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది, మేలుకున్నట్టు అర్థం. అట్లాంటిది నాకు ఇంత వైరాగ్యం వచ్చింది అనుకోవడం కూడా అలాంటిదే. ఇంకా మాస్టర్ గారు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఇన్నేళ్లుగా నేను డిస్పెన్సరీ సర్వీస్ చేస్తూ ఉన్నాను, ఇంత చేస్తూ ఉంటే నాకే ఈ రోగం రావాలా, ఏం చూస్తున్నారు మాస్టర్ గారు నన్ను, అది వైరాగ్యం అనుకుంటుంటాను. కాదన్నారు. కాబట్టి ఈ చచ్చుపుచ్చు వైరాగ్యాలు పోవాలి. అంతదాకా అక్కర్లే. భార్య కూర చేసింది, వీడికి ఇష్టమైన మోడల్లో కూర చేసింది, ఆహారకుని కూర్చొని తింటాం మొదలుపెట్టాడు. చూస్తే అందులో ఉప్పు ఎక్కువైంది, బాగా ఎక్కువైంది. ఇంత మంచి కూర ఎంతో ఎక్స్పెక్టేషన్తో కూర్చుంటే ఇది కాస్త చెడిపోయింది అంటే వైరాగ్యం లేదని అర్థం అన్నారు. అంటే నిజంగా వైరాగ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే చుట్టుపక్కల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే మన కన్ను, మన మనస్సు చూడటం, ఎదుటివాడిని చూడటంలో కావచ్చు, చెవి ద్వారా వినటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, ఇలా ఈ సెన్సెస్ రకరకాలుగా ఏదైతే బయటికి ప్రసరిస్తోందో అది చూద్దాం, ఇది చూద్దాం, ఇది చూద్దాం, ఎవరు అక్కడ కొట్టుకుంటూ ఉంటేట మాస్టర్ గారు చెబుతారు, టక్కని అక్కడ ఏముందో చూద్దాం అనిపిస్తుందిట. ఎవడో ఇద్దరు కూర్చొని పాలిటిక్స్ మాట్లాడుకుంటే వీడు కూడా దూరం మాట్లాడుతూ ఉంటాడట. వీడిని అడిగారా వాళ్ళు, లేదా వాళ్ళు ఏదో మాట్లాడి దగ్గరగా జరుగుతాట. రైల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే చేరి దానిలో దూరి వీడి భావాలని చెప్పి వాళ్ళకి కాదని వాడు వారించి వీళ్ళు వాడు ఆర్గ్యూ చేసుకుని ఒక్కొక్కరు కొట్టుకునేదాకా కూడా పోతుంటారు ఒక్కోసారి. అసలు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి పుచ్చు వైరాగ్యం, అసలు ఈ వైరాగ్యాలు ఏవి కావు. దీనిలోంచి మనం బయటికి రావాలి. నిజమైన వైరాగ్యం అంటే ఏమిటి అంటే దప్పిక తీరటము అన్నారు. మన ఇంద్రియాలు అవి చూడాలి, ఇది వినాలి, అది ఇది అనేటువంటి దప్పిక తీరటము అంటే వాటి మీద దృష్టి లేకపోవటము అని అన్నారు. అంటే చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా దానికి సంబంధించింది వీడికి ఏమీ ఉండదు. దానికి మాస్టర్ గారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. బాలగంగాధర్ తిలక్ ఆయన్ని జైల్లో ఉండగా ఇక్కడ మాస్టర్ గారు క్లుప్తంగా ఇచ్చారు, కానీ ఆ సన్నివేశాన్ని కొద్దిగా వివరంగా చెబుతాను మీకు. బాలగంగాధర్ తిలక్ ఆయన అనేకసార్లు జైలుకి వెళ్ళారు. ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు, జైలు కంటే ఇప్పటి వాళ్ళలాగా కాదండి, స్వాతంత్ర సమరంలో అది, ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఓసారి పిల్లవాడు చనిపోయాడు, ఒక పిల్లవాడు. ఆ వార్త ఆయనకి తెలియజేశాడు. భయంగా బాధగా విన్న ఆయనకి బాధ వచ్చింది. ఒక బ్రిటిష్ ఆయనకి, ఇలా మీ అబ్బాయి పోయాడు అని. ఆహా అన్నట్టు. ఆయనలో ఏమీ ఏడుపు కానీ, కన్నీరు రావడం కానీ, అయ్యో గుండెలు బాదుకోవడం కానీ ఏమీ లేదట. ఏదో మనం వార్త వింటుంటుంది చూడండి, అక్కడ యాక్సిడెంట్ ఎవరో పోయారట అంటే ఎంత మామూలు క్యాజువల్గా ఆహా అంటామో అట్లా. వాడికి అర్థం కాలే, అదేంటండి దేశం మీద ఇంత ప్రేమ ఉన్న వాళ్ళకి బిడ్డ మీద ప్రేమ లేదంటే అబద్ధం కదా,
బిడ్డ పోయాడంటే ఇట్లా ఉన్నారేంటంటే ఈ దేశం కోసం ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఖర్చు అయిపోయినాయి, కొత్తగా ఏడవడానికి ఏం లేదన్నాడు. మళ్ళా ఇంకోసారి ఇలా ఉద్యమంలోకి వెళుతుంటే భార్య అడిగిందిట, ఏమండి ఇంకో పిల్లాడు కూడా సరిగ్గా ఆరోగ్యంగా లేడు, మీరు పట్టించుకొని ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇలా ఉద్యమంలోకి మీరు వెళ్ళిపోతే వాడికి ఏదన్నా అయితే అన్నారట. తప్పది, ఇప్పుడు ఉన్న పరిస్థితి అది, దేశం అలాంటి పరిస్థితిలో ఉంది అంటే అక్కడ కర్తవ్యం ఎగ్గొట్టడం కాదు, నువ్వు చూసుకుంటున్నావు కదా, దేశ పరిస్థితి అలా ఉన్నది అని చెప్పి ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు. ఆ పిల్లాడు కూడా చనిపోయాడు, ఆయన జైల్లో పడ్డాడు. ఆ జైలు ఎలా ఉండేదో తెలిసినా అండి, ఆయన పెట్టిన జైల్లో డైరెక్ట్గా పడుకోవడానికి చోటు ఉండదు, ఇలా క్రాస్గా పడుకోవాలి, డయాగ్నల్గా. అంటే అంత చిన్న రూమ్ అది, కింద ఫ్లోర్ ఉండదు, మట్టి, దానిలో కన్నాలుండి పందికొక్కులు అందులో నుంచి ఎలకలు వచ్చి కరుస్తుంటాయి. నెక్స్ట్ సెల్లికి బయట ఒక మురికి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, ఆ చిన్న రూమ్ లాగా ఉన్న దానిలో బయట ఒక ప్లేట్ ఇస్తారు, ఆ ప్లేట్లోనే ల్యాబొరేటరీకి వెళ్ళాలి లోపల, దానికి కొద్దిపాటి నీళ్ళు ఇస్తారు, దానిలోనే ప్లేట్ బయటికి పెట్టి ఆ మురికి కాలంలో కడుక్కోవాలి ఆ ఇచ్చిన నీళ్ళతో, కొద్దిపాటి నీళ్ళతో. ఆ కడుక్కున్న తర్వాత అదే ప్లేట్లో తిండి పెడతారు, అది కూడా ఓన్లీ ఉప్పు లేదా కారం వేసి, బాగా ఉప్పు లేదా బాగా కారం, కర్రీస్ ఇవన్నీ కాదు. కరోనా వచ్చిన టైంలో ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, జైళ్ళల్లో చాలామంది ఎలా మెయింటైన్ చేయలేక ప్లస్ దానివల్ల కూడా గుంపుగా ఉంటే రోగాలు రావచ్చని జైలు నుంచి పంపిస్తుంటే వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని పంపించద్దు, ఇక్కడే ఉంచండి, టైంకి చక్కగా భోజనం, ఉదయం టిఫిన్, మన గురు పూజల్లో ఎలా ఏర్పాటు ఉంటుందో వాళ్ళకు టైం టేబుల్ అవన్నీ ఉండేటప్పటికీ మేము కదలం ఇక్కడి నుంచి అన్నట్టు. వాళ్ళు రోగాలు వచ్చి పోతారు, పోతే పోయామన్నట్టు. అలాంటి ఇప్పుడున్న పరిస్థితులు కావు, మానవ హక్కులు వాళ్ళు అని అంటే వాళ్ళకని మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండంగా వారంలో 2 సార్లు నాన్ వెజ్, ఈరోజు గుడ్లు ఇలా పెడుతుంటారు అక్కడ. అలా కాదు ఆయనకి పెట్టింది. మరి మానేయచ్చు కదా, తినకపోతే బతకడం కష్టంగా, అలా ఉండి బతకడం ఎందుకండి, మరి దేశం కోసం బతకాలి, అదే ఆయన ఉద్దేశం, తన కోసం కాదు. ఆ పెట్టిన అన్నంలో పురుగులు పాకుతూ కనబడేవి. ఇలా ఉన్న సమయంలో ఉన్న పిల్లలందరూ చనిపోయి ఇలా జైల్లో పడి ఉన్నప్పుడు ఎందుకురా ఈ జీవితం, ఈ దేశం కోసం చేస్తూ ఉంటే భగవంతుడికి ఆ మాత్రం విశ్వాసం లేదా, ఇదే నాకు చేసేది అని ఆయన అనుకోలే. అప్పుడు అక్కడ కూర్చొని మన యూత్ అంతా కూడా భగవద్గీతలో స్వామి కర్తవ్యం చేశాడు, ఆయనకి ఏ కర్తవ్యం లేకపోయినా అద్భుతమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఏ అబ్లిగేషన్స్ లేవు, నేను చేయవలసిన కర్తవ్యాలంటూ ఏమీ లేవు, కాబట్టి కర్తవ్యం ఎప్పుడు చేస్తూ ఉంటాను, ఏ పనులు మానను అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అంటే మనం కూడా అలా ఉండాలి అని. కాబట్టి ఆయన దానిలో చెప్పిందంతా కూడా సోమరుడవ్వకూడదు, మన యూత్ అంతా కూడా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాదు, యూత్ యాటిట్యూడ్ మారాలి అంటూ కృష్ణుడు ఏం చెప్పాడు దానికి, కర్మయోగ అనే పేరుతో ఆయన 2 వాల్యూమ్స్ తర్వాత ప్రింట్ చేస్తే ఆ బుక్స్ రాశాడు. ఎక్కడ జైల్లో, ఆ టైంలో లైట్లు ఏం లేవు, జైల్లో లైట్ ఉండదు వాళ్ళ రూమ్లో. పగటిపూట కూడా సూర్యుడు ఏం కనబడ్డా వెలుతురు కొద్దిగా పొడ కనబడుతూ ఉంటే రాయటం, అది కూడా రోజుకి ఇంత లావు తాడు పేనాలని ఇస్తారు. అవి పేరుతూ ఉంటే ఆ చేతులకి పసుగారి ఇంత లావుగా అయిపోయి ఉంటాయి మంటలు. ఆయన తొందరగా ఆ రోజు ఎంత తాడు పెనాలో పేని మిగతా టైంలో ఈ పని చేసేవాడు. దానికి కూడా వైట్ పేపర్స్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదట, పెన్ను వైట్ పేపర్లు, ఎందుకంటే ఏమో అది రాస్తున్నా అని చెప్పి దీనిలో పొలిటికల్గా ఏదన్నా మోటివేట్ చేసే కార్యక్రమాలు రాసి పంపిస్తాడేమో అని. అప్పుడు న్యూస్ పేపర్లు పాతవి ఇచ్చేవాళ్ళట, ఆ పాత వాటి మార్జిన్స్ ఉంటాయి కదా, వాటి మీద పెన్సిల్ ముక్కలతో రాశాడు ఆయన. ఇప్పటికీ అవి పూణేలో భద్రపరచబడి ఉన్నాయి, ఆయన హ్యాండ్ రైటింగ్తో అలా రాసినవి అని కూడా మాస్టర్ గారు ఈ గ్రంథంలో ఇచ్చారు. మరి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, కుటుంబ పరిస్థితులు కానీ ఇంకేది కానీ, ఆయన ఉన్న పరిస్థితులు కానీ ఇవేవీ పట్టకుండా ఆయన ఆ కర్తవ్యం ఏదైతే చేశారో దాన్ని వైరాగ్యము అంటారు. ఇంట్లో వాళ్ళకి జ్వరాలు ఉండొచ్చు, 104 103 జ్వరం ఉండొచ్చు. నిన్ననే అనంత చెబుతూ ఉన్నాడు, 104 జ్వరం వచ్చిందిట చిన్నప్పుడు. వస్తే అమ్మ నాకు 104 జ్వరం అన్నట్టు తయారు గారి దగ్గరికి వెళ్ళి, బుజ్జిబాబాయిని మందడిగావా అడిగాను, ఇచ్చారా, ఇచ్చారు, వేసుకున్నావా, వేసుకున్నాను, ఇంకా నామోహం ఏం చూస్తావు, వేడి పడుకో, నాకు పనులు ఉన్నాయి అంటే ఆవిడకి ఏమీ పట్టలేదని కాదు, కర్తవ్యం అక్కడ ఏం చేయాలో అది పెట్టి, ఎదురుగుండా ఎంతోమంది వచ్చున్నారు ఇంటికి, వాళ్ళందరికీ వంటలు వండాలి, ఏర్పాట్లు చేయాలి, అక్కడ మళ్ళీ జాగ్రత్త పడాలి, ఏది ఎగ్గొట్టడం అవుతుంది, ఏది కర్తవ్యము ఏది కాదు చూసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఇది అప్లై చేసుకొని ఇంకో రకంగా కాదు. ఇంట్లో 104 ఉంటే వాళ్ళు అలా ఉన్నట్ట మనం కూడా అంతే, అది కాదు. అక్కడ ఇంకా పెద్ద పర్పస్కి సంబంధించిన వర్క్లో ఉన్నారు వాళ్ళు.
నిన్న కరెంటు పోయింది, అసలు ఈ లోపల ఉండలేకపోయాం. కానీ అనంత మందులు ఇవ్వటం మానలేదు. కూర్చున్న చోట కనబడకపోతే యువతలకి జరిగి ఆ కనబడుతున్న దానిలోంచి మందులు ఇవ్వటం. సరే, రాత్రి అయింది, చీకటి పడింది. చీకటి పడితే మందులు ఎలా ఇస్తాడు? అయినా ఇచ్చాడు. ఎట్లా అండి? సెల్ లైట్ వెలిగించుకొని టార్చి దానిలో నుంచి ఒక్కళ్ళం కూడా కొవ్వొత్తులు కూడా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టలే. లేకపోతే కనీసం ఒక బ్యాటరీ లైట్ అయినా కొనుక్కొచ్చి పెడదాం అక్కడ. ఎట్లా చూస్తారు? టార్చి పెట్టుకున్నారుగా, కానీ వాళ్ళకి అది అలవాటే కదా. నేను ఇక్కడ ఇలా కూర్చొని ఇంత చెమట కక్కుతూ ఇంత చీకట్లో కూడా మందులు ఇస్తూ ఉంటే నాకు ఇవన్నీ కనీసం అయినా కూడా ఏర్పాటు చేయరా అని మనసులో కూడా వాళ్ళకి అనిపించదు. దాన్ని వైరాగ్యం అంటారు. ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా గురువు అప్పచెప్పినటువంటి పని ఎడలా అది చేయటం ఎట్లా? మనసుంటే మార్గం ఉంటుంది. కనపడుతుందిగా, టార్చ్ చేస్తే దానిలో చేసుకుందాం అంతే తప్ప మీ ఊరికి వచ్చాను మీరు ఇట్లాంటి కనీస ఏర్పాట్లు కూడా చేయరా, బయట నుంచి ఒక క్యాండిల్ కూడా తేరా అడిగారా, మనసులో అన్నా అనుకున్నారా? గ్యారంటీ అనుకోలేదు. అంటే మనం చూడదలుచుకుంటే వైరాగ్యం అంటే ఎక్కడో అదేదో దేనికో పెద్ద విషయం కాదు. మన చుట్టుపక్కల నిత్య జీవితంలో మనం ప్రతి విషయంలోనూ ఎలా ఉంటున్నాం, అలాంటి వైరాగ్య భావన మనం అలవరుచుకోగలుగుతున్నామా? అవతల వాళ్ళు తిట్టారు, అది వాళ్ళకి సంబంధించింది, మనకు కాదు కదా, అది వైరాగ్యం అవుతుంది. అప్పుడు సత్యసాయిబాబా వారు చెప్పేవాళ్ళు, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు బుట్టదల బాబా అన్నారనుకో, కరెక్టే కదా, నాకు బుట్టదల బాగా జుట్టు ఒత్తుగా ఉంది. ఎవరో వచ్చి బట్టదల బాబా అన్నారనుకో, దానికి బాధపడక్కర్లే, ఎందుకంటే పాప అతను తెలియకంటున్నాడు, నాది బట్టదల కాదు కదా, నాకు తెలుసు కదా అని దాన్ని తిరిగి చెప్పారంటే ఆయన. ఎవడో వచ్చి ఫూల్ అని మనం తిట్టాడనుకో, ఒకడు మనం ఫూల్ అనుకో కాబట్టి తిట్టాడనుకో, ఫూల్ కాదనుకో, నువ్వు కానప్పుడు వాడు తిట్టే నువ్వు ఎందుకు దాన్ని ఫీల్ అవుతున్నావు అంటే ఫూల్ అని ఒప్పుకోవడం. నువ్వు తెలుసు కదా నువ్వు ఫూల్ కాదని, వాడికి తెలియక అనుకుంటున్నాడు, అలా అనుకోవడం వైరాగ్యం అవుతుంది. మాస్టర్ గారు కూడా దీనిలో ఎగ్జాంపుల్ చెప్పారు. ఆఫీస్కి వెళ్తాడట, ఆఫీస్లో న్యూస్ పేపర్ ఉంటుందట, వీడు చదువుదాం అనుకుంటున్నాడట, ఇంతలోకి అవతల వాడు వీడు చదువుదాం అనుకుంటున్నాడని తెలిసి ఇంకా ఎక్కువసేపు చదువుతున్నట్టు ఆ పేపర్ ఇవ్వకుండా అర్థమయ్యి. అప్పుడు వాడు చదివిన తర్వాత మనం చదవచ్చు, ఎప్పుడు చదివితేనే న్యూస్ మారదుగా అని నీ వర్క్లో ఉండి తర్వాత చదువుకుందాం అనుకోవడం వైరాగ్యం అవుతుంది అన్నారు. లేదు, ఇంతలోకి రిజల్ట్ వచ్చింది, పిల్లవాడి రిజల్ట్ ఆ రోజు న్యూస్ పేపర్లో ఉంది, మాస్టర్ గారు ఆ ఎగ్జాంపుల్ కూడా దానిలో ఇచ్చారు. వాడు కావాలని ఇవ్వట్లే, పై ఆఫీసర్ వాడు ఎలా అట్టే పెట్టుకున్నాడు, వీడు ఇలా చూద్దాం అనుకుంటున్నాడు అని మాస్టర్ గారు అన్నారు, ఇంకో అరగంట తర్వాత రిజల్ట్ చూస్తే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా, అంతకుముందు ఏది ఉందో అదే ఉంటుంది, మారదుగా అని తెలుసుకొని ప్రవర్తించడం అనేది వైరాగ్యం అన్నారు. అందులో వైరాగ్యం అంటే ఎక్కడిదో కాదు, మన నిత్య జీవితంలో ప్రతి విషయంలో. నేను అనుకున్నట్టు నా భార్య వినాలి అనే పట్టు మనం వదలటమే వైరాగ్యం. లేకపోతే నేను అనుకుంటూ నా మొగుడు వినాలి అనేటువంటి భావన వదలటమే వైరాగ్యం. అబ్బే అవి నేను వదలలేనండి అంటే వైరాగ్యంలోకి ఇంకా మనం రాలేదు, కొన్ని జన్మలు పడుతుందని అర్థం. నేను అనుకున్నట్టుగా నా పిల్లాడు ఉండాలి. మాస్టర్ గారు అన్నారు, మనలో మాట మీ నాన్న అనుకున్నట్టు నువ్వు ఉన్నావా అన్నారు. ఇంకో ఉదాహరణ కూడా మాస్టర్ గారు చెప్పారు. తను అనుకున్నట్టుగా ఉండాలి కోడలు అనుకుంటుందట, మళ్ళా నా కూతురు చెప్పినట్లు అక్కడ వాడు వినాలి అనుకుంటుందట. ఇక్కడ వచ్చేటప్పుడు కోడలేమో తను చెప్పినట్టు వినాలి, కూతురు చెప్పినట్టు మిగతా కుటుంబం అంతా అక్కడ నడవాలి. ఇవే ఈ దరిద్రాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వదలటాన్ని వైరాగ్యం అన్నారు. సార్ చెప్పినంత ఈజీ కాదు కదా, అలా మీరు నిరంతర ప్రయత్నం ఉండాలి అన్నారు, గ్యాప్ లేకుండా ఉండాలి, ఎన్నాళ్ళనే ప్రశ్న లేదు, చక్కగా అభ్యాసం ప్రయత్నం చేస్తూ ఉండడమే అన్నారు ఒక పక్కన. అలాగే ఇంకో పక్కన ఈ వైరాగ్యం అనేటువంటిది కూడా ఇలా యాటిట్యూడ్ ఇలా ఉంటూ ఉండాలి, ప్రతి విషయంలో జారిపోకుండా అన్నారు. బాగానే ఉంది, కానీ ఈ రెండూ కూడా అలా చేయగలగాలంటే మార్గం ఏదైనా ఉందా? ఈ రెండూ మనకి పట్టుబట్టి చక్కగా హ్యాపీగా మనం ఉండడానికి ఏం చేస్తే ఈ రెండు మనకి పట్టు చిక్కుతాయి? అభ్యాస వైరాగ్యములు అనేటువంటివి అంటే ఈ ప్రయత్నము అంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండాను, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా మనం చేయటమే తప్ప వాళ్ళ గురించి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన కర్తవ్యం మనం చక్కగా చేస్తూ ఉండడము.
ఎలా అయితే బాలగంగాధర తిలక్ గారు చేశారో అట్లా మనం కూడా చుట్టుపక్కల కుటుంబంలో కావచ్చు, డిస్పెన్సరీలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, మిగతా వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా సంబంధం లేకుండా, వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా లేదా సంబంధం లేకుండా, వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో సంబంధం లేకుండా మన వైపు నుంచి మాత్రం అలా పాజిటివ్గా, ఆల్ పాజిటివ్గా ఉండడం ఎట్లా? ఇది చెయ్యాలంటే ఏం చేస్తే వస్తుంది అంటే దానికి పతంజలి ఏం చెప్పారనేది మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అవి చెయ్యాలిట అంటే మనం ఎలా అయితే మాస్టర్ గారు ఉదయం చెప్పారు కదా, అనంత చెప్పాడు కదా, అనంతకృష్ణ గారు గురువుకు సమర్పణ చెందారో అట్లా గురువు లేదా పరమాత్మకి మనం సమర్పణ చెందాలి అన్నారు. ఆ పదం చాలా సింపుల్, సమర్పణ. మేము సమర్పించుకుంటున్నాం ఒక 5,000 10,000 ఇచ్చి గురు పూజలకి, లేదా ఇంకో దానికో, గుళ్ళోనో ఎక్కడో పదం వాడేస్తూ ఉంటాం. అది బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, మళ్ళా ఇచ్చామని. దానికి కూడా ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో రోజు విజయవాడ నుంచి గుంటూరుకి హిందూ కాలేజీకి ట్రైన్లో వెళ్ళి ఆ రోజుల్లో 1.5 గంటల సేపు ప్రయాణం అంట ట్రైన్లో. ఆయన చదువుకునే రోజుల్లో హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారట. అలా ఒక రోజున రైలు ఎక్కేటప్పటికీ జీవితంలో ఒక కాణీ కూడా ఎప్పుడు ఎవరికి దానం చేయని ఒక వ్యక్తి ఆ రోజున ఎందుకో ఆ ట్రైన్లో ఒక కాలు లేనివాడో చెయ్యలేనివాడో ఎవరో ఉంటే వికలాంగుడికి ఒక కాణి, అది కూడా ఒక కాణి ఆ రోజుల్లో దానం చేశాడట. ఇక అది ఎప్పుడైతే చేశాడో చేసిన క్షణం నుంచి మిగతా వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారండి, దానం అనేది జీవితంలో చేయాలండి అని ఆపకుండా ఆ 1.5 గంటల సేపు అందరినీ పీక్కు తిన్నట్టు అదే చెప్పుకుంటూ, ఇలా నేను కాణీ ఇచ్చాను అట్లా ఇవ్వాలండి, ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారంటూ. అప్పుడు ఈ 1.5 గంటల విన్న తర్వాత అందరికీ అనిపించిన భావన ఏంటంటే, అరే మరి అందరం చందాలు వేసుకొని ఆ కాణీ వాడికి ఇస్తే పోతుంది, ఈ దానం చేసిన వాడికి అంటే వాడు ఇచ్చినందుకు ఒకటే, ఎవడివ్వమన్నాడు. అందువల్ల సమర్పణ, నేను సమర్పించుకున్నా ఏదో ఎవరినో ఉద్ధరిస్తున్నట్టు ఇవన్నీ సమర్పణలు కావు. ఇంతకీ ఎక్కడున్నాడండి, మాకు గురువు గారంటే ఎవరో తెలియదండి, ఏదో ఇక్కడికి వచ్చాము, ఆయన మీకు గురువు ఉండొచ్చు, మా గురువు ఎవరు మాకెవరు లేనండి ఇప్పటిదాకా అంటే, గురువు కాదు పరమాత్మ అంటే ఎక్కడుంటాడండి, ఆయన అడ్రస్ ఏమిటి? వెంకటేశ్వర స్వామి, పరమశివుడా, అమ్మవారా, ఏ రూపంలో అంటే నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదురా బాబు, వాడు నీలోనే ఉన్నాడు. ఇంకా మాట్లాడితే వాడిలో నువ్వు ఉన్నావు. మాస్టర్ గారు చెప్పారు, చోటులో గది కట్టాం కాబట్టి గదిలో కూడా చోటు ఉంది. ఈ హాల్లో ఇంత చోటు ఉంది అంటున్నాం, నిజమేమిటి? చోటులో ఈ హాల్ కట్టాం కాబట్టి హాల్లో కూడా చోటు ఉంది. పరమాత్మలో మనం ఉన్నాం కాబట్టి మనలో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి వాడు ఎక్కడున్నాడు? మన హృదయ కేంద్రంలో, మన హృదయంలో ఉన్నాడు కాదు, అంతటా ఉన్నాడు, మన దేహంలో అణువణువునా ఉన్నాడు. కాకపోతే పార్లమెంట్కి వెళ్ళామనుకోండి, దానిలో ప్రైమ్ మినిస్టర్ సీట్ అని ఒకటి ఉంటుంది, అలాగే స్పీకర్కి ఇక్కడ సీట్ అని ఉంటుంది. స్పీకర్ సీట్లో ఇంకోటి వెళ్ళి కూర్చోడుగా, ఎవరికి కేటాయించిన సీట్లలో అక్కడికి కూర్చోవడం ఉంటుంది. అట్లాగే ఆయన అంతటా ఉన్నాడు, కానీ మనలో వాడికంటూ ఒక సీట్ ఉందిట, దాన్నే హృదయము అన్నారు. అక్కడ ఉంటాట ఆ పరమాత్మ, ఈశ్వరుడు అనేవాడు. వాడికి శరణాగతి చెందు. వాడిని ఈశ్వరుడు అనుకో, ఏ పేరైనా పెట్టుకో, లేకపోతే గురువు అనుకో, వాడికి మనం శరణాగతి చెందాలి, సరెండర్ అవ్వాలి. వాడికి సరెండర్ అవ్వటే విధానం ఎట్లా? నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది అది. విన్నాం, బాగానే ఉందండి, సరెండర్ అవ్వాలంటున్నారు, బాగానే ఉంది. అసలు ఆ సరెండర్ అవ్వటం ఎట్లా? దానికి మార్గం ఏమిటి? అవ్వండి అనగానే ఓకే అని రసించిచ్చేది కాదు కదా. దానికి ఏం చెయ్యాలి అంటే, ముందు వాడి యందు మనకి ఇష్టత కలగాలిగా. వాడి యందు ఒక ఇష్టత లేకుండా వాడికి మనం సరెండర్ ఎలా అవుతాం? వాడికి సమర్పించాలనే బుద్ధి మనకి పుట్టాలిగా. వాడి ఎలా ఇష్టత కలగటం అంటే ఎప్పుడు కలుగుతుంది? ఏం చేస్తే కలుగుతుంది? వాడికి నెక్స్ట్ ఆ సమర్పణ మనం చేద్దామనుకున్నా మన మనస్సు వాడి వైపుకి తిరగదుగా, వాడి వైపుకి తిరుగుతుందే మనస్సు. మనం చెప్పినట్టుగా మనస్సు వింటుందా? ఇలా శరణాగతి చెందు, ఆ హృదయ కేంద్రంలో ఉన్నట్టు వాడు అంతటా ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. వాడికి సరెండర్ అయ్యి వాడు ఏం చెబితే అట్లా ఉండు, లేదా గురువు గారు ఎట్లా చెబితే అట్లా జీవించు. అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే అట్లా జీవించటము అన్నారు.
ఆయన ఎలా చెబితే అట్లా జీవించటము. మాస్టర్ గారు దీనికి ఏం చెప్పారంటే, ఉదాహరణ, మాస్టర్ సివివి గారు రోజు ఉదయము సాయంత్రం 6 గంటలప్పుడు నమస్కారం మాస్టర్ సివివి అని నాకు నమస్కారం చేసుకొని ఊరుకో చాలన్నారట. ఏంటండి ఏదో చెబుతాడు అనుకుంటే చాలా మరీ సింపుల్గా చెప్పాడు. ఏముంది దీనిలో, ఇది చేయటం వల్ల ఏముంది, ఆ ఏముంది అనేది ఆచరిస్తే తెలుస్తుంది అన్నారు మాస్టర్ గారు. నువ్వు గనక నిజంగా 6-2, 6-3, 6-1 కాకుండా 6 గంటలకు అలా ప్రేయర్ అనేటువంటిది 2 పూట్లా చేయటం అనేటువంటిది చేయటం మొదలుపెట్టి నిజంగా మధ్యలో విఘ్నం లేకుండా అలా కనుక ఒక 30-40 ఏళ్ళు చేయగలిగితే అప్పుడు అలా చేయగలవా లేదా, అలా ఎట్లా చేయగలవా అంటే చేయగలం, నిజంగా చేయలేకపోయింది అయితే ఎవరుగా అలా చేయటం అనేది ఏదైతే ఉందో చేస్తే దాని లోతు ఏంటో తెలుస్తుంది. ఏముంది దీనిలో అనుకోవటం కాదు. మాస్టర్ గారు చెప్పారు అక్కడ ఏమనంటే, పట్టుబట్టి టైంకి చేయటం చేసినా ఉపయోగం లేదన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, ఒక్కోసారి ఎగ్జాక్ట్ 6 గంటలకే చేస్తారు పట్టుబట్టి. అలా నువ్వు 100 ఏళ్ళు చేసినా 1000 ఏళ్ళు చేసినా వృధా 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 అన్నారు. ఏమీ లాభం లేదు అన్నారు. పట్టుబట్టి కాకుండా అప్రయత్నంగా 6 గంటలకు నువ్వు చేయటం అనేది చెయ్యాలి. చెప్పింది చిన్న ప్రయత్నమే, ఆయన చెప్పింది అని నువ్వు అనుకున్నప్పటికీ నమస్కారం మాస్టర్ని ఆయనకి స్మరించుకోవటం, ఊరికే అలా చేసి ఊరుకో అని అన్నారు నిజమే, కానీ అలా 6ంటికి చేయడం అనేది అప్రయత్నంగా చేయగలవా లేదా చూసుకో. సాయంత్రం 5 గంటలకు మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్, దానిలో సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ అయిపోతుంది, 6 గంటలకు ప్రేయరు. 6 గంటలకు ఎగ్జాక్ట్ ప్రేయర్ నువ్వు మొదలు పెట్టాలంటే 5ంటికి అయిపోయినప్పటి నుంచి నీ ఆలోచన దేని మీద ఉంటే కరెక్ట్గా 6ంటికి కూర్చోగలవు. 6ంటికి మనం ప్రేయర్ చేద్దామనే ఇష్టత, ఆదరవం ఉంటే, భక్తి దాని ఎందుకు ఉంటే, ఇక మనం మిగతావన్నీ దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. ఆఫీస్లో 8ంటికి బయలుదేరితే వెళతాము, ఏ పనులు ఎలా చేసుకుంటే మనం ప్రేయర్ టైంకి కూర్చుంటాము. హడావుడిగా 1 నిమిషం తక్కువని కాకుండా ప్రశాంతంగా ఒక 5 నిమిషాల ముందే కూర్చోగలిగి, అంటే ఈ గంట కూడా మన మనస్సు దేని మీద ఉంటుంది, ఆ సివివి గారి మీద ఉంటే అప్పుడు ఆ 6 గంటలకు మనం ప్రేయర్ చేయగలుగుతాం. అలాగే ఉదయం మళ్ళీ 6 గంటలకు చేయాలిట అంటే ఇన్నింటికి లేవాలి, దాన్ని బట్టి 8ంటికి పడుకోవాలి. రాత్రి 1 గంటగా 2ంటికి టీవీలు బాగా చూసి చూసి ఇసుగు పుట్టి పడుకోవడం, మళ్ళీ లేవకపోతే కష్టం, రేపు ఉద్యోగం వెళ్ళకపోతే ఉద్యోగం ఉడుతుంది కాబట్టి పడుకుందాం అని కాకుండా 8ంటికి పడుకుంటే హాయిగా లేవగలం. లేచాక ఇలా మన ప్రయత్నాలు కాలకృత్యాలు పూర్తి చేసుకుంటే ప్రశాంతంగా ప్రేయర్ కూర్చోగలం. అంటే ఏం జరుగుతూ ఉంది, మిగతా సమయం అంతా ఆ 2 పూట్ల ఆ ప్రేయర్ సమయంలో చక్కగా ఆనందంగా ప్రేయర్ కూర్చొని సమర్పణతో ఆయన సమర్పించుకోవడానికి మిగతా సమయం అంతా అదే ధ్యానంలో అదే స్మరణలో మనం ఉండగలిగితేనే, అలా ఉండగలగటాన్ని అవేర్నెస్ అంటారట, ఎరుక అని చెప్పారు. అంటే ఏం జరుగుతోంది, ఆ 2 పూట్ల ఆయన చెప్పిన ఆ కాసేపు మనం ప్రేయర్ అనేటువంటి వంకతో మిగతా 23.5 గంటలో 23 గంటలో అదే అవేర్నెస్లో అదే స్మరణలో ఉండటం అనేటువంటిది మనలో సిద్ధించటము అనేది జరగాలి. ఎంత ఉందో చూడండి, ఇలా ఎన్ని 10 సంవత్సరాలు చేస్తే వంట పడుతుందో, ఒక్కోసారి ఎన్ని జన్మలు చేస్తే అలా అప్రయత్నంగా టైంకి చేయగలుగుతామో కదా అన్నారు. అలా అప్రయత్నంగా అలా చేయడానికి, అలా మనం ఎప్పుడూ ఆ స్మరణలో అవేర్నెస్లో ఉండడం ఏదైతే ఉందో, ఆ స్మరణలో ఉండడం ఏదైతే ఉందో అదిగో అదే మనకు కావాల్సింది. దాన్నే ఆయనకి మనం సరెండర్ అవ్వటం అంటే అర్థం. ఎందుకుట ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఊరుకునే ఉండరా, నన్ను ప్రేయర్ చేయని, నువ్వుగా చేసేది నేను ప్రేయర్ చేసుకుంటాను, నన్ను ఎలవ్ చేయి ప్రేయర్ చేసుకోవడానికి అన్నట్ట. నువ్వు ఊరికే ఉండు అన్నట్ట. ఊరికే ఉండంటే మళ్ళా ఇక్కడ అర్థం ఖాళీగా ఊరికే ఉండడం అని కాదు. అక్కడ ఆయన మాస్టర్ గారు చెప్పింది, మాస్టర్ గారు చెప్పారు తమాషగా, జాగ్రత్తగా పదాలని, పెద్దల పదాలని అర్థం చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి చేయాలనుకున్నప్పుడు ముందేం చేస్తాం, నిమ్మ తొనలు కట్ చేసి ఉప్పేసి పెడతాం దాన్ని, అప్పుడు ఏమవుతుంది, అది ఊరుతుంది. అలా ఊరవాకురా, చుట్టుపక్కల సన్నివేశాలకి రియాక్ట్ అవ్వవాకు, ఊరవాకు, వాడిట్టన్నాడు వీడిట్టన్నాడు ఇలాంటి వాటిల్లోకి పోకుండా ఉండు అని అర్థంట. అదిటా అక్కడ అర్థం. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా దీనిలో ఇచ్చారు. రమణ మహర్షి వారు దగ్గరికి ఎవడో వెళ్ళాట, వెళ్ళి ఆయనతో అసలు సమాధి అంటే ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అదేం చెప్పినాయి ఆయనకి చెప్పడం మొదలెట్టాట. మాస్టర్ గారు మరి వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఉపయోగం ఏముంది, ఆయనకే చెప్పడం మొదలెట్టాట.
ఆయన కాముగా వింటున్నట్ట. అలా కాసేపు వాగనిచ్చి ఇదిగో ఈ టిఫిన్ తినన్నట్ట. అసలు సమాధి అంటే ముందు ఈ టిఫిన్ తినట్ట, ఆయనే వండి పెట్టాట, తిన్నట్ట. ఇలా అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత వాడు బయలుదేరి వెళ్ళాట. ఏంటోనండి, నేను సమాధిని మాట్లాడుతున్నాను, టిఫిన్ అంటాడు. దూరపు కొండల నునుపు, ఊరికినే టైం వేస్ట్, అక్కడికి వెళ్ళా దండగా ఛార్జీలు దండగా అన్నట్ట వెళ్ళి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు అయ్యేటప్పటికి వీడికి మనస్సు అటుపోవడం ఇటుపోవడం నెమ్మదిగా తగ్గటం మొదలైందిట. మెంటల్ సైలెన్స్ నెమ్మదిగా వస్తూ ఉందిట, ఒక ప్రశాంతత చిక్కుతూ ఉందిట. అదంతా దీనివల్ల జరిగింది. మాస్టర్ గారు చెబుతారు, మహాత్ములు వండి పెట్టినా మనలో మార్పు వస్తుంది, వాళ్ళ సంకల్పంతో మనలో ఏదైనా చేస్తారు. అంటే ఆ ఊరకు ఉండడం అనేది ఏదైతే ఉందో అది వాడికి వచ్చేట్టుగా అనుగ్రహించాడు అక్కడ, అది అదృష్టం. కానీ ఆ ఊరకు ఉండడం, చుట్టుపక్కల వాటిల్లోకి ఆత్రపడడం, ఇందాక వైరాగ్యం అంటే అర్థం ఏమిటి? ఊరికినే వాటి మీద వీటి మీద అదేమిటి ఇదేమిటి, ఆ సినిమాలో ఏమైంది, ఆ నెక్స్ట్ ఓవర్ ఏమైంది, మ్యాచ్ ఎట్టా ఉంది, దాని మీదకి వరకు ఎంత ఉత్సుకత కలుగుతోందిట అంటే ఇంకా వైరాగ్యం అవ్వలేదని అర్థం. మనం ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకోటి గుర్తొచ్చిందిట అంటే, మ్యాథ్స్ చదువుతూ ఉన్నప్పుడు ఫిజిక్స్ ఏమవుతుందని ఫిజిక్స్ పుస్తకం తెరిచినా, లేదా మనం ఏదో పనిలో ఉండేది మానేసి క్రికెట్ స్కోర్ ఎంత అని గుర్తొచ్చినా, ఇట్లా ఏది జరిగినా కానీ మాస్టర్ గారు చెబుతారు, యక్షుడు ఒకడు ఆఫీస్లో జాబ్ చేస్తున్నట్ట. కొత్తగా పెళ్ళయిందిట, లీవ్ పెట్టాడు, వెళ్ళాడు చాలా రోజులు, పెళ్ళయింది, వచ్చాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. వీళ్ళు ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఇంటి దగ్గర వైఫ్ ఏం చేస్తుందని ఆలోచిస్తున్నట్ట. వాళ్ళ బాస్ ఎవరు? కుబేరుడు. వాళ్ళకి అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది కదా. ఆఫీస్కి వస్తూనే చూసేట, వీడేమిట్రా ఇక్కడ కూర్చొని పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాను అడిగట. నెక్స్ట్ విషయం లోపలికి పిలిచి, ఆ కొత్తగా పెళ్ళయింది, లీవ్లో నుంచి ఇవాడే వచ్చాడు, కూర్చొని పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాను. సరే, ఆయన పెళ్ళాంకి కావాల్సిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండండి, వీడిని మాత్రం 1 సంవత్సరం పాటు రామగిరి అనే దగ్గర పడేయండి, తీసుకెళ్ళన్నట్ట. ఏది ఇక్కడ ఉండి వాడు ఇంకోటి ఏదో ఆలోచిస్తున్నాడు చూడండి, అందుకని పనిష్మెంట్ ఏమిటి? రామగిరిని చోట పడేయండి, అక్కడ సీతాదేవి స్నానం చేసిన తటాకం ఉంది, వీడు ఆటోమేటిక్గా రోజు అక్కడే స్నానం చేయాలి. ఆ పవిత్రమూర్తి స్నానం చేసిన చోటు కాబట్టి వీడు రోజు దానిలో స్నానం చేస్తే వీడు అదృష్టం బాగుంటే ఇలాంటివన్నీ వదులుతాయి అన్నట్ట. అట్లా ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకో పనిలోకి వెళ్ళడం అనేటువంటిది మనకి వదలాలి, ఆ వైరాగ్య భావన రావాలి. సరే, ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ ఊరకుండప్ప అని ఆయన ఒక్క మాట చెప్తే వాటికి వాటిల్లోకి వీటిల్లోకి ఊరుతూ ఉన్నదంతా కూడా ఎలా అయితే ఆగిందో అదే ఇక్కడ సివివి గారు కూడా ఊరికే ఉండంటే అర్థం అది అని చెప్పారు మాస్టర్ గారు. అలా అప్రయత్నంగా మనం అలా చేయటం అనేటువంటిది కాకుండా ఇంకా ఎలా సాధన చేసి మనం విడిగా పట్టుబట్టి కూర్చున్నా ఏం జరుగుతూ ఉంటుంది? మొదట్లో ఉత్సాహంగా మొదలు పెడతాంట. సివివి గారి ప్రేయరు చాలా ఉత్సాహంగా కూర్చుంటాడు. కానీ మనలో రజస్తమస్సులనే ఉన్నాయి కదా, రజోగుణం ఎక్కువగా ఉంటేనేమో ఏం జరుగుతుందట? ఇర్రెగ్యులారిటీ వస్తుందట. కొన్నాళ్ళు బ్రహ్మాండంగా చేస్తాం, అసలు కొన్నాళ్ళు ఎగ్గొడతాంట, మళ్ళీ కొన్నాళ్ళు బాగా చేస్తాం, లాభం లేదంట. వాళ్ళు తమో గుణం ఎక్కువైందనుకోండి, ఇంకా దానికి రివర్స్ అంటే మెకానికల్గా చేస్తూ ఉంటాం. ఇంట్లో రోజు మనం ఇంటికి వచ్చేటప్పుడు పెద్దగా ఆలోచించకుండానే మన అడ్రస్ అలవాటు కాబట్టి బండి ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఇప్పుడు ఈ సందుగా ఆ సందుగా మేము ఆలోచించాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది మెకానికల్. రోజు మనం స్నానం చేయడం, తినడం, మన పనులు చేసుకోవడం అనేది ఎంత మెకానికల్గా మనం చేస్తున్నామో, మనం డిస్పెన్సరీ సర్వీస్ కానీ ప్రేయర్ కానీ అవి కూడా అలా మెకానికల్గా తయారైపోతాయి. అలా మెకానికల్గా తయారైతే పూజ చేసుకున్నా మెకానికల్గా అయిపోతుంది. అప్పుడు ఎన్నేళ్ళు చేసినా ఏమీ ఉపయోగము లేదు. నేను ఇన్నేళ్లుగా పూజ చేస్తున్నాను, ఆపకుండా రోజు ఇన్నేళ్లుగా మంత్ర సాధన చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ఎంత కూడా ఉపయోగం లేదు. నీకేం వంట పట్టేది లేదు, ఆ సరెండర్నెస్ అనేది నీకు రాలేదు. ఇక్కడ మనం ఒళ్ళు గగురు పొడిచే 2 ఉదాహరణలు ఇచ్చారు మాస్టర్ గారు. అంటే ఆ రకంగా ఊరకుండప్ప అంటే అర్థం ఏమిటంటే చెప్పింది చెప్పినట్లుగా ఫాలో అవ్వటం అనేటువంటి దగ్గర ఎంత కష్టం అని చెప్పడానికి భీష్ముడి ఉదాహరణ ఒకటి చెప్పారు. సత్యవతీదేవి భీష్ముడిని పిలిచి, ఇదిగో వాళ్ళిద్దరికీ సంతానం లేదు, వాళ్ళ భర్తలు పోయారు, వాడి భర్త పోయాడు, కాబట్టి రాజ్యానికి రాజు కావాలి, ప్రభువు కావాలి, కాబట్టి వాళ్ళని వివాహం చేసుకో, సంతానాన్ని ఇవ్వని చెప్పింది. అంటే నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, నేను ఆ ప్రతిజ్ఞ ముఖ్యం అని చెప్పి ఆ పని చేయలేదట. అంటే తల్లి అంటే గురువు కదా, తల్లి చెప్పిన మాట వినలేదు. అక్కడ
తల్లి ఎందుకు చెప్పింది? ఎంజాయ్ చేయడానికి చెప్పలే. కర్తవ్య పాలనగా నువ్వు క్షత్రియుడివి, ఈ కుటుంబంలోని వాడివి, ఇప్పుడు వాడ రాజ్యానికి తర్వాత వాడు ఒక రాజు కావాలి కాబట్టి అని చెప్పింది. కానీ నో అన్నాడు. అంటే వైరాగ్యం లేదని అర్థం అన్నారు అక్కడ మాస్టర్ గారు. ఇంకో దారుణమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. మహాభారత యుద్ధం అంతా అయిపోయి ధర్మరాజు సక్సెస్ఫుల్గా గెలిచాక ధర్మరాజుని సీట్ ఎక్కమంటే ఈ 96 ఏళ్ల వయస్సులో ఇప్పుడు నేను సీట్ ఎక్కి ఏం చేయాలి అన్నట్ట. అంటే వైరాగ్యం లేదని అర్థం అన్నారు మాస్టర్ గారు అక్కడ. ఆయన కాబట్టి ఆ మాట అడగలిగారు. అంటే అప్పుడు అన్నట్ట, పిచ్చోడా నీకోసం కాదురా, తర్వాత కలిని దమించేటువంటి వాడుగా నెక్స్ట్ జనరేషన్ ఒకటి రాబోతున్నాడు, వాడు వచ్చేదాకా అట్టే పెట్టడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రాజ్యాన్ని మెయింటైన్ చేయడం కోసం నేను ఎక్కిస్తున్నాను తప్ప నీ కోసం కాదు, జాగ్రత్త అన్నట్టు కృష్ణుడు. అయినా ఎక్కకపోతే భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పించాట. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి వైరాగ్యం ఉన్నటువంటి భావాల దగ్గర. సరెండర్ అంటే ఏంటి? చెప్పింది చేయడం చాలా కష్టం. సివి గారు చెప్పింది సింపుల్ అనుకుంటాం. నిజంగా ఇప్పుడు ఇందా చెప్పిన ఈ ప్రయత్నం అభ్యాసం ఇవన్నీ ఆచరిస్తే అప్రయత్నంగా రోజు 6 గంటలకు కూర్చోగలగటం అనేటువంటిది, చేయటం అనేటువంటిది ఎంత ఉంది దానిలో. దాన్నే సరెండర్ అవ్వటం అంటారు. ఇదంతా బాగానే ఉందండి, కానీ ఈ సరెండర్ అవ్వాలంటే ఎట్లా? దానికి ఏమిటి అంటే మనలోనే ఉన్నాడు కదా, వాడిని మనకి మచ్చిక చేసుకోవాలట. వాడితో పోరాటం కాదుట, ఫ్రెండ్షిప్ చేయాలి. ఎలా ఫ్రెండ్షిప్ చేయటం? చేస్తే మనలో ఉన్నటువంటి ఆ లైట్తో మనకు కనెక్షన్ వస్తుంది. ఉదయం అనంత్ ప్రిసెప్ట్స్ కొన్ని చదివాడు. దానిలో అవేర్నెస్ ఇస్ ది లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మాస్టర్ గారు ఇచ్చింది ఉంది. మీరు కూడా తర్వాత చూసుకోవచ్చు, మళ్ళీ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్లో ఆ వాక్యం ఉంటుంది. అలా చదువుకుంటూ పోతున్న జాగ్రత్తగా మనం కనుక ధ్యానం చేయగలిగితే, ఇందాక చెప్పుకున్నాం కదా అవేర్నెస్ అన్నాం కదా, అదే అవేర్నెస్లో అదే స్మరణలో మనం ఉండడం ప్రేయర్కి సంబంధించింది అని. అప్పుడు ఏం జరుగుతుంది? లైట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ లోపల ఉన్న వాడితో కనెక్షన్ వస్తుంది. దానికి మార్గాలు అనేకం ఇచ్చాడు పతంజలి ఈ గ్రంథంలో, ఈ శాస్త్రంలో. గ్రంథం కాదు, శాస్త్రంలో. మాస్టర్ గారు చెబుతారు, ఆయన బెల్జియం దేశంకి వెళ్ళినప్పుడు చూశారట. అక్కడ స్విట్జర్లాండ్, బెల్జియం వాటిల్లో ఒక వర్గం వాళ్ళు కొంతమంది వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25కి జెరూసలేం వెళ్తారట క్రిస్మస్కి. దానికోసం ఏం చేస్తారట? నడుచుకుంటూ వెళ్తారు. అది కూడా మాస్టర్ గారు జాగ్రత్తగా వినండి, నడుచుకుంటూ వెళ్తారు అన్నారు. ఆ వెళ్ళే గ్రూప్ అంతా లిస్టు తయారు చేసుకుంటారట. మనం ఫలానా రోజున బయలుదేరదాం, ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాం, ఈ రోజుకి అట్లా అప్పటికి జెరూసలేం చేరదాం. నెక్స్ట్ జెరూసలేం యాత్ర అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాత్ర గురించి ప్లాన్ మొదలుపెట్టి ఎట్లా చేసుకుందాం, ఎవరు లిస్ట్ ఏమిటి అంటే వాళ్ళు 365 రోజులు అదే స్మరణలో ఉన్నారు, అదే ఎరుకలో అవేర్నెస్లోకి వెళ్ళున్నారు. ఇంకో ఉదాహరణ ఇచ్చారు. కులశేఖరుడు అనేటువంటి మహారాజు, ముకుందమాల రాసిన ఆయన రంగయాత్ర, శ్రీరంగం దర్శించడానికి రంగయాత్రకు వెళదాం అని లిస్టు మొదలుపెట్టేవాట. రాత్రి అవ్వగానే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, పోస్ట్ పోన్ చేద్దాం యాత్ర, రేపు మరో రోజు వెళ్దాం, ఇంకో రోజు అది తెగేది కాదట, లిస్ట్ అలా ఉండేదట. తర్వాత ఎప్పుడో యాత్రకు వెళ్ళడం, మళ్ళీ రావటం, మళ్ళీ అదే దినే మొత్తం అన్ని రోజులు దేని మీదే ఉన్నారు, అక్కడే అందులోనే ఉన్నారు. అలాగే ఎప్పుడైతే నువ్వు 2 పూటలా అప్రయత్నంగా ప్రేయర్ అనేది చేయగలుగుతావో, లేకపోతే గురువు చెప్పింది వినడం అనేటువంటి దానిలోకి వెళతావో, 24 గంటలు అదే అవేర్నెస్లో ఉంటావు. నువ్వు ఏ పనులు చేస్తున్నా, నీ పనులేవి మానక్కర్లేదు, నీ వృత్తి ఉద్యోగాలు ఏవి చేసుకుంటూ ఉన్నావో పక్కన నువ్వు ఉండడం మాత్రం అదే అవేర్నెస్లో ఉంటావు. అలాంటి అవేర్నెస్లో ఉండడానికి ఏం చేయాలి అంటే వాడిని మచ్చిక చేసుకోవాలన్నారు కదా. ఆ మచ్చిక చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మాస్టర్ గారు పతంజలి చెప్పారు, తస్య వాచక ప్రణవః, ఓం అనేటువంటి దాన్ని ఉచ్చరిస్తూ దాన్ని వినమన్నారు. ఉచ్చరించడం ఒకటి చేయమనిలే, ఉచ్చరిస్తూ దాన్ని బిగ్గరగా, మనసులో కాదు, బిగ్గరగా చక్కగా గొంతెత్తి ఉద్గీత విద్య అన్నారు. ఉచ్చరిస్తూ దాన్ని వినండి అన్నారు. ఏం జరుగుతోంది దానివల్ల అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, తస్య వాచక ప్రణవః అన్నప్పుడు ఆ ప్రణవస్వరూపుడు పరమాత్మ, వాణ్ణి నువ్వు పిలిచే కేక, వాణ్ణి పిలుస్తున్న కేక ఓంకారము అన్నారు.
అంతేకాదు దానికి ఇంకో అర్థం కూడా ఉందిట. వాడు పిలిచే పిలుపు కూడా ఓంకారమేట. వాడు నిన్ను పిలుస్తున్నాడు అన్నారు. ఇది మనకు వెంటనే అర్థం కాదు. వాడు పిలవటం ఏమిటండి అంటే వాడు అనుకుంటేనే మనం ఓంకారం చేయగలం. లేదు మనం ఓంకారం మొదలుపెట్టాముట అంటే మనం మొదలుపెట్టామని మనం అనుకున్నప్పటికీ అక్కడ ఉచ్చరించడం అనేటువంటి ప్రయత్నము, ఉచ్చరించడము, వింటం అనేటువంటిది మనలో జరుగుతుంది. అంటే అర్థం ఏమిటి? వాడి సంకల్ప అనుగ్రహాల వల్లే అది జరుగుతూ ఉంది. ఇంకా మాట్లాడితే వాడే అది చేస్తూ ఉన్నాడు, మనం దాన్ని గమనిస్తూ ఉన్నాం అన్నారు. ఇది అర్థం కావడానికి మాస్టర్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. వంకాయని కనుక మనం గమనిస్తే వంకాయకి చెట్టుకి అది పెరుగుతూ ఉన్నప్పుడు చూస్తే ముందు ముచ్చు అంటాం వెనక వైపున, ఆ తొడివే పెద్దదిగా ఉంటుంది. ఫస్ట్లో చెట్టుకి కాయ చిన్నది ఉంటుంది. నెమ్మదిగా కాయ పెద్దదైన కొద్దీ ఏమవుతుంది? తొడిమే చిన్నది అవుతుంది. అలా ఈ తొడిమి మనంట, ఆ వంకాయ పరమాత్మట, ఆ వంకాయ ఓంకారంగా అట్ట. నేను ఓంకారం చేస్తున్నానని మనం మొదలు పెడతా అంట. కానీ తర్వాత ఏం జరుగుతుంది? మనం ఉండడం తగ్గిపోతూ ఉంది, వాడు పెరుగుతూ వచ్చాట. అంటే ఏం జరుగుతోంది? వాడే పిలుస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? మనం పిలుస్తున్న పిలుపు సగం, వాడు పిలుస్తున్న పిలుపు సగం అనుకుంటున్నాం. నెమ్మదిగా సగం పోయి 99, 100% వాడు. ఇలా మనం చేసేటువంటి వైపు నుంచి మనది, అటువైపు నుంచి పరమాత్మ, ఈ రెండు మీట్ అవ్వడం అనేటువంటిదే అసలు కావలసిన గోల్. అదే అన్నట్ట అరవిందుల వారు. దానికోసమే అది మనకు అర్థం కావాలని విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేసేట. దాంతో మనకు అర్థం కాకుండా పోయింది అన్నారు మాస్టర్ గారు, అరవిందుల వారు చెప్పి. ఇదంతా ఎందుకని సింపుల్గా సివివి గారు ఉదయం సాయంత్రం 6 గంటలకు కూర్చొని ఊరికే ఉండి జస్ట్ నాకు సమర్పించుకొని ప్రేయర్ చేయి, అప్రయత్నంగా అలా వచ్చేట్టు చెయ్యి అంటే ఇంత సింపుల్గా చెప్పేటప్పటికి దాన్ని వదిలేశాడంట. ఇంకోటి, అలా పిలుస్తూ ఉన్నప్పుడు అది చేస్తూ ఉన్నంతసేపు మనం ఉండం, వాడు ఉంటాడు అన్నారు. కావలసిన గోల్ అదే, దాన్నే యోగము అన్నారు. అంటే ఐక్యత, వన్నెస్, మనం లేకుండా, మనము వాడు అని ఇద్దరు లేకుండా ఒకటవ్వటం ఏదైతే ఉందో, ఆ మెర్జింగ్ అనేటువంటిది, ఆ కలయిక ఏదైతే ఉందో ఆయనలోకి మనం ఐక్యం కావటం అనేటువంటిది, అదిగో అదే యోగం అంటే. దానికోసమే చేసేది. ఇది చెప్పడానికే రకరకాల మోడల్స్లో చెప్పారట అందరూ కూడా. ఉదాహరణకి మాస్టర్ గారు చెబుతారు, యశోద నోరు తెరివందిట కృష్ణుడిని, నోరు తెరిచాట. తెరిచేటప్పటికి ఏం జరిగింది? అన్ని లోకాలు కనబడుతున్నాయట, అందులో తను కూడా కనబడుతోంది. అంటే అర్థం, ఓంకారం ఉచ్చరిస్తూ ఉన్నంతసేపు వాడిలో ఉంటాం, మనం ఉంటాం. ఆవిడకి నేను యశోదను ఉన్నాననేది గుర్తులేదు. నోరు మూయి, వాడు నోరు మూసేట. నోరు మూసేటప్పటికి ఏ విధవా మన్ను తింటావా అయిపోయింది, మాయలో పడిందిట. అంటే ఎంతసేపు మనం ఓంకారం ఉచ్చరిస్తూ వింటూ ఉంటామో అంతసేపు మనం ఉండం, వాడు ఉంటాడు, అందులో ఉంటాం. అది ఎప్పుడు మానితే అప్పటి నుంచి మనం ఉంటాం మొదలు పెడతాం. మళ్ళీ మన అభిప్రాయాలు, అవతల వాడితో మన బిహేవియర్లు, ఈ ఏడుపులన్నీ వస్తాయి. కాబట్టి దాని యందు అలా మనం చేస్తూ వస్తూ ఉంటే, దాని యందు పట్టు చిక్కితే నెమ్మదిగా మనం ఉండడం తగ్గుతూ వాడు ఉండడం పెరుగుతూ రావాలి అన్నారు. ఇదే నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో ఆయన చేసినటువంటి ఉపాసన కూడా ఇదే అని చెప్పారు మాస్టర్ గారు. అంటే నారాయణోపాసనం అన్నప్పుడు ఆయన దానికి ముందు ఎదుటివాడు పరమాత్మ, మనకు అభిప్రాయం లేకుండా ఉండాలంటే ఎప్పుడు జరుగుతుందండి? వాడు పరమాత్మ అయితే నా గురువు అనుకుంటేనే. అలా అనుకోవటం అనేటువంటిది విష్ణుపాసన. అంతవరకు బాగానే ఉంది అనుకున్నాం. ఇంతలో వాడు మనల్ని తిట్టేటప్పటికి ఏమైంది? గోవింద. అలా వాడు తిట్టినా, ఎలా బిహేవ్ చేసినా ఆ రూపంలో కూడా నాటకం ఆడుతూ ఉంది పరమాత్మే ఈ రూపంలో టెస్ట్ చేస్తున్నాడు. వాడే తమాషగా అక్కడి నుంచి తిడుతున్నట్టుగా నటిస్తున్నాడు. దాన్ని వాసుదేవోపాసన. అది రావాలి అంటే అది ఆల్రెడీ సిద్ధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాన్నిధ్యంలో ఉండాలి. ఇనప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళితే ఇది కూడా అయస్కాంతంగా అయినట్లు. అది కూడా వచ్చింది ఆయనకి, నారదుడికి. తర్వాత ఏం జరిగింది? నారాయణోపాసన. అంటే ఇంకా తనుగా ఉన్నది కూడా వాడే అనేటువంటి దానిలోకి వెళుతూ ఉండగా నెమ్మదిగా సీట్ ఖాళీ అవుతూ ఉందిట. నారదుడు సీట్ ఖాళీ చేస్తూ వస్తున్నట్ట, నారాయణుడు దిగుతూ ఉన్నట్ట. ఆనందంగా ఉందిట అనుభూతి, యోగస్థితి. ఆహా, ఈ అనుభూతి ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నట్ట. అంటే తను మళ్ళీ మొదలైంది, ట్యాంగ్ మాయమయ్యాట. ఇలాంటి కుయోగులకి నేను దర్శనం ఇవ్వను అన్నట్ట. మాస్టర్ గారు అన్నారు, నారదుడిని కుయోగి అన్నాడు ఆయన, మన అడ్రస్ ఎక్కడ ఉంటాం మనం అన్నాడు. కాబట్టి ఏం చేయాలి? వాణ్ణి మనం స్మరణ చేయాలి. తజ్జపస్తదర్థభావనం అన్నారు పతంజలి. అంటే వాణ్ణి ఎవడైతే మనలో ఉండి ప్రచోదనం చేసి నడిపిస్తున్నాడో, ఎవడైతే అది ఉచ్చరింపజేస్తున్నాడో, మనం ఉచ్చరిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనలో నుంచి ఉచ్చరింపజేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మనం ఫీల్ అవ్వటం. ఎక్కడ? కనబడుతున్న ప్రతి వాళ్ళల్లో.
ఎక్కడో కళ్ళు మూసుకొని కాసేపు చేసేదానిలో కాదు, నిత్య జీవితంలో కళ్ళు తెరిచి ఎదురుగా కనబడుతున్న వాళ్ళలో అలా మనం చూడగలగాలి. ఇలా చూడగలగడానికి ఏం చెయ్యాలి అంటే దానికే మనకి ఇచ్చినటువంటిదే ఆ శ్వాసని అబ్జర్వ్ చేయటం అనేటువంటిది ఇచ్చారు. ఆ శ్వాసను అబ్జర్వ్ చేయటం, దానిలో ఎన్ని రకాలుగా చేసుకుంటూ రావటం అనేది చేస్తూ ఉంటే మచ్చిక ఏర్పడుతుంది. ఎందుకంటే లోపల శ్వాస రూపంలో ఉన్నది వాడే కనుక. సోహం అని ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తగా చూస్తే దానిలో సకారము హల్లు తీసేసి హకారము హల్లు తీస్తే ఓంకారమే ఉన్నది, అది వాడే. కాబట్టి వాడిని మచ్చిక చేసుకునే విధానం అది. ఏమండి మా వల్ల అలా కాదండి, మేము అవి చెయ్యలేము, అయినా పర్లేదు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అన్నారు. ఒక అద్భుతమైన కావ్యం తీసుకొని దాన్ని చదువుతూ ఉంటే నువ్వు దానిలో నిలబడతావు. ఆ స్థితిలో దాన్ని సమాధి అంటారు. సమాధి అంటే ఇంకేదో కాదు, అందులో ఉండడం. దానికి మాస్టర్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లీలాసుకుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణ కర్ణామృతం మొత్తం కూడా అలాంటి సమాధి స్థితిలోకి మనకు వెళ్ళడానికి ఇచ్చినటువంటివి, అందులోని ప్రతి సంఘటన కూడా. ఒక ఉదాహరణ చెప్పారు. దానిలో తల్లి వెన్న చిలుకుతూ ఉందిట. బాలకృష్ణుడు అడిగాట, అమ్మ వెన్నబెట్టు అని చేయి చాపేట. అడగలేదు, నోరు తెరిచి కూడా అడగలే. సరే ఆ బుల్లి చేతిలో కొద్దిగా పెట్టిందిట, నోట్లో వేసుకున్నాడు. మళ్ళా పెట్టాట, వెంటనే మళ్ళా పెట్టిందిట. ఇలా అడుగుతూనే ఉన్నట్ట. అరగద్దు అలా పెడితే, అందుకని మరి తల్లి కదా అరగదురా, ఇవన్నీ చిన్నపిల్లాడికి ఏమర్థమవుతాయి చేస్తే, అందుకని ఇంక ఇప్పుడు కాదు అన్నయ్య వచ్చాక పెడతా అందుట. అంటే అన్నయ్య అప్పటికే కదా పెద్దవాడు బలరాముడు, ఆవులు గేయడానికి వెళ్తున్నాడు, గోవులు గేయడానికి. ఆహా అన్నయ్య వచ్చాక పెడతావా? కాసేపు ఓర్చుకున్నాడు, కానీ ఎంతసేపటికి రావట్లే. అన్నయ్య ఎప్పుడు వస్తాడు అన్నాడు. రాత్రికి వస్తాడు అందుట. రాత్రి అంటే అన్నట్టు. మనం చదవకముందు మనల్ని రాత్రి అంటే పిల్లలు అడిగితే ఏం చెబుతాం? ఆన్సర్ లేదు. మాస్టర్ గారు అంటారు, చిన్నపిల్లలు అడిగిన క్వశ్చన్లు వీడు ఆన్సర్ ఇవ్వలేక నోరు మీద దబాయిస్తూ ఉంటాడు. అలా అణచివేయవాకండి. వాడిలో నుంచి పరమాత్మ చక్కగా సృజనాత్మకత వాళ్ళు విచ్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటే ఆ పువ్వు పురుగు పట్టకుండా, దాన్ని రప్చర్ చేయకుండా చక్కగా వికసించేట్లు చేయండి అన్నారు. దానికి నువ్వు తయారుగా ముందన్నారు. అట్లా అక్కడ తమాషా లోపల నుంచి ఒక్కసారిగా ఆ క్వశ్చన్ విచ్చుకుంటూ ఉండేట్టుగా, పురుగు పట్టకుండా ఉండేట్టుగా మనం చూడాలి ఇక్కడ. సరే, మొత్తానికి ఆ కావ్యం మనకి ఎలా ఉంటుంది వింటూ ఉంటే అంటే మనం ఉండం, వాళ్ళు ఉండం. సరే, చీకటి అంటే అనగానే చీకటిగా ఉంటుంది, అదే రాత్రి అంటే అందుట. అప్పుడు చీకటి అంటే అన్నట్ట ఏమి కనబడకుండా ఉంటుంది, దాన్ని చీకటి అంటారు అన్నారు. కళ్ళు మూసుకొని ఇప్పుడు నాకేం కనబడట్లేదు, రాత్రి అయింది పెట్టన్నట్టు. అంటే ఆ సన్నివేశం మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఉండం, ఆ బాలకృష్ణుడు దానిలో మునిగిపోతాం. అలా ఒక ఉత్తమమైన కావ్యం తీసుకున్నా, లేకపోతే రామాయణమో తీసుకున్నాం అనుకోండి, మాస్టర్ గారు అందులో వర్ణించారు. రాముడు అంటాట లక్ష్మణుడితో, చూడు ఇక్కడ నీళ్లు ఎలా ఉన్నాయో, మంచి మనస్సు కలిగిన వాళ్ళ మనస్సుల్లాగా ఈ నీళ్లు ఉన్నాయి అన్నట్టు ఓ చోట. అంటే అర్థం ఏంటో తెలిసినా మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు, నీళ్లు కలతబారి రకరకాలుగా ఉంటే అక్కడ ఖండలుగా ముక్కలుగా పైనుంచి సూర్యుడు కనబడుతుంటాడట. అలా కాకుండా చక్కగా కలతదీరి స్వచ్ఛంగా ఉందనుకోండి, లోపల ఏం కనబడుతుంది? అడుగునున్నవి కనబడవు, పైన సూర్యుడి ప్రతిబింబం చక్కగా కనబడుతుంది. అలా నీలో వాడి మీద వీడి మీద ఏ దురభిప్రాయాలు లేకుండా, ఏమీ లేకుండా స్వచ్ఛంగా నువ్వు ఉంటే నీలో ఉన్న పరమాత్మ, హయ్యర్ ప్రిన్సిపల్స్ అంటే పరమాత్మ అనేటువంటి వాడు ఎవడవుతున్నాడు, వాడు రిఫ్లెక్ట్ అవుతాడు, వాడు చక్కగా నీ ద్వారా వ్యక్తం అవుతాడు. అలా వ్యక్తం ఆటోమేటిక్గా అయ్యేటువంటి గ్రంథాలే రామాయణము, భాగవతం లాంటివి. మన అదృష్టం అది అన్నారు. ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు. పరమశివుణ్ణి వర్ణిస్తున్నట్టు ఒక ఆయన. ఆ పరమశివుడు ఎలా ఉన్నట్ట అంటే, మన్మధుడికిట కోపం వచ్చిందిట, నన్ను దహించి వేస్తాడా ఈ పరమశివుడు అని. అందుకని ఒక కత్తి తీసుకొని వచ్చి పరమశివుడి తలకాయలో పొడిచాట. అది పంది యొక్క, అడవి పంది కూరతో చేసిన కత్తిట. దాంతో చేసేవాడు ఆ రోజుల్లో కత్తులు. దాంతో పొడిచాడా అన్నట్టుగా చంద్రుడు ఉన్నట్ట. మన్మధుడు దగ్ధమయ్యాక ఆయన ఎక్కడ పొడుస్తాడు అంటే ఎలా తీసుకెళ్తారో చూడండి అన్నారు ఆయన. నెక్స్ట్ ఇంకా ఎలా ఉన్నట్ట, ధ్యానానికి కూర్చున్నట్ట. చుట్టూ ఎవరున్నారు అంటే మంది మా వాళ్ళు ఉంటారు కదా చుట్టూ ప్రమదగణాలు, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారట. ఆ ధ్యానం చేస్తున్న పరమశివుడు ఎలా ఉన్నట్ట అంటే, పార్వతీదేవిట ఉదయాన్నే స్నానం చేసే ముందు స్నానం చేయడానికి వెళ్ళి ఆ మొహం ముందు కడుక్కుందిట నీళ్లతో. ఒకసారి కడుక్కొని పక్కన ఒక మంచి గుడ్డ ఉంటే, మెత్తటి గుడ్డ, దాంతో ఆ మొహం తుడుచుకొని పక్కన పడేసిందిట మొహం వరకు. అలా నీళ్లతో ఉండకుండా పడేస్తే
ఆవిడ మొహానికి పసుపు పూసుకొనుందిట, కాబట్టి అదంతా పసుపు అంటుకుందిట ఆ గుడ్డకి. దాంతోపాటు ఆవిడ కస్తూరి కుంకుమ పెట్టుకోనుందిట, కాబట్టి ఆ కస్తూరి కూడా అంటుకుందిట ఓ పక్కన గంధం, కస్తూరి గంధం. అలాగే ఆవిడ అలా తుడుచుకోవటంలో మూలగా ఆవిడకు ఉన్నటువంటి కాటుక కూడా దానికి అంటుకుందిట, ఆ గుడ్డ పడేసిందిట. ఆ గుడ్డ కట్టుకొని వచ్చి కూర్చున్నాడా ధ్యానానికి అన్నట్టుగా పులిచర్మం కట్టుకొని కూర్చున్నాడు అని వర్ణించాట. ఎవరు ఇదంతా వర్ణించింది అంటే తెనాలి రామకృష్ణుడు వర్ణించాట. అంటే ఆ చదువుకుంటూ ఉన్నప్పుడు మనం ఎక్కడున్నాము, ఎట్లాంటి చోటుకి తీసుకెళ్తూ ఉన్నాడు అంటే మనం చూడగలిగితే ప్రతి వాళ్ళలో ప్రతి సన్నివేశంలో పరమాత్మని ఎలా చూడొచ్చు. దానికి ఇంకో అద్భుతమైన ఉదాహరణ ఈ గ్రంథంలో మాస్టర్ గారు ఇచ్చారు. ఒకసారి ఎవరో ఒక అద్భుతమైనటువంటి కృష్ణ ప్రతిమను తీసుకొచ్చి అడయార్లో థియోసాఫికల్ సొసైటీలో పెట్టారట. అందరూ చూసి అబ్బా శిల్పి అద్భుతంగా చెక్కాడు, ఎంత బాగుంది, అది చూడండి ఇది చూడండి. ఇందులోకి అనీప్సెంట్ వచ్చి అన్నదిట, ఏం లేదు కృష్ణుడికి అడ్డుగా ఉన్న పార్ట్నంతా తొలగించాడు అతను అన్నదిట. అంటే ఎంత ధ్యానం చేయాల్సినటువంటి వాక్యం అది సమాధి స్థితి అంటే అన్నారు మాస్టర్ గారు. సమాధి స్థితి అంటే కళ్ళు మూసుకొని టపా కట్టేయడం అవి కాదు. ఆవిడ దర్శించింది అదంటే ఏంటి, అతను కృష్ణుడిని దర్శించాడు కాబట్టి మిగతా అడ్డుగా ఉన్నవాడిని తొలగించాడు అంది. కాబట్టి అలాంటి దర్శనం మనకు కలగటం అంటే, అలాంటి అనుభూతిలోకి వెళ్ళాలిట అంటే ఏం చెయ్యాలి అంటే, ఆ ఇష్ట దైవాన్నో గురువునో వాళ్ళని గురించి మనం నిత్యము వాళ్ళ యొక్క కథలు చెప్పుకున్నా, వాళ్ళలో ఉండే జీవిత సన్నివేశాల్ని మనం చెప్పుకున్నా. ఉదయం చెప్పారు కదా, భాగవతులు అంటే భగవద్భక్తుల యొక్క జీవిత చరిత్రలోని సంఘటనలో నుంచి పరమాత్మ వ్యక్తం అవుతూ ఉంటాడు, అదే భాగవతం అంటే. పరమాత్మ అంటే శంఖచక్రాలు వేసుకొని రాడు, ఇదిగో వీళ్ళలో నుంచి వ్యక్తం అవుతూ వస్తాడు. కాబట్టి వాళ్ళని మనం అలాంటి సంఘటనలు మనం ఇష్టంగా చెప్పుకోవడం ద్వారా, లేదా లలిత కళలు చక్కటి సంగీతము నృత్యము నాట్యము ఇలాంటి వాటన్నిటినీ మనం చక్కగా చూడడం ద్వారా వాటిల్లో నుంచి అంటే ఏమి చేస్తున్నా దానిలోకి నిరంతరము కూడా వాడినే స్మరించడము వాడినే చుట్టం అనేటువంటి దానిలోకి వెళ్ళగలిగితే అప్పుడు మాత్రమే మనం ఎదుటివాడిలో చూసి ఇంప్రెషన్స్ అనేవి ఏర్పాటు చేసుకోకుండా ఉండగలుగుతాము. అప్పుడు మాత్రమే మనకు వైరాగ్యము అంటే ఏమిటి, ఏవి మనం పట్టించుకోకూడదు ఏది పట్టించుకోవాలి, మనం పట్టించుకోకూడదని కూడా అనుకోము, అప్పుడు ఆటోమేటిక్గా వదులుతాయి. ఏది పట్టించుకోవాలో దానిలోనే మనం పెట్టబడి ఉంటాము. అంటే యోగము అంటే మాస్టర్ గారు అక్కడ ఏం చెప్పారంటే, నదులు అనేటువంటివి సముద్రంలో కలిసినట్లుగా మనం వాడిలోకి ఒదుగుతాము, చక్కగా కలయిక సాగర సంగమం అది అన్నారు. అప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుంది, దీనిలో ఆయన చెప్పారు ధర్మ మేఘము అన్నారు. అంటే ఒక మేఘం ఉన్నదనుకోండి, ఎలా ఏర్పడింది, కింద ఉన్న నీరు ఆవిరై, ఆ నీరు ఎక్కడెక్కడి నుంచి ఆవిరవుతూ ఉంది, సముద్రంలో ఉన్న ఉప్పు నీరు ఆవిరవుతోంది, నదుల్లో ఉన్న మంచినీరు ఆవిరవుతోంది, మురిక్కాలం సైటు కాలంలో ఉన్న నీరు కూడా ఆవిరవుతోంది, డ్రైనేజీలో ఉన్నటువంటిది కూడా ఓపెన్ అయ్యి బయటకు వచ్చిస్తుంది ఒక్కో చోట, అది ఆవిరవుతోంది. కానీ మేఘంగా కట్టుకున్న తర్వాత మళ్ళీ అది వర్షించినప్పుడు అక్కడి నుంచి ఇన్ని రుచులతో వస్తోందా, డ్రైనేజీ వాసన కొడుతూ అటుపక్క ఉప్పటి వాసన సముద్రాన్ని కొడుతూ ఇంకో పక్కన నదిలోని మంచిది ఇన్ని రకాలు వస్తుందా, స్వచ్ఛంగానే వస్తోంది. అలా అవతల వాళ్ళు వాడి ఎడల డ్రైనేజీ లాగా ప్రవర్తించినా, ఉప్పులాగా కషాయంలాగా కఠినంగా ప్రవర్తించినా, మంచినీళ్ళలాగా నది నీళ్ళలాగా గంగా నదిలాగా మంచిగా ప్రవర్తించినా, అతని వైపుకి అందరూ ఎలా ప్రవర్తించినా అతనికి మాత్రం వీటితో సంబంధం లేదు. ఎప్పుడూ ఒకే రకమైనటువంటి దృష్టితో అతను అందరిలో వాడినే తన గురువునే దర్శించడం అనేది ఉంది కాబట్టి అటువైపు నుంచి ధర్మమేఘం అనే స్థితిలోకి వెళతాడు. అప్రయత్నంగా, ప్రయత్నంతో ఎవడూ వెళ్ళలేడు, తను ప్రయత్నం చేయక్కర్లేదు, తనకి ఏ ఇంప్రెషన్స్ ఉండవు. అంటే గురువు చెప్పింది చేయటం తప్ప దాని ఎడల తన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఉండదన్నారు. దానికి అందుకే మాస్టర్ గారు దీనికి భాగవత ప్రకాశంలో మాట ఇచ్చారు, నారదుడికి ఉపదేశం చేశారట, అంతే ఇంకా దాన్ని ఆచరించడంలో పెట్టాట. అంటే అర్థం ఏంటంటే ఉపదేశం ఎడల మౌనము, మౌనం అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా చేయటమే అన్నారు. ఇది తెలియక చాలామంది గురువు ఉపదేశించి మంత్రం ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్గా ఉంచుకోవాలి, అది కాదట అర్థం. దాని ఎడల ఆచరించడమే తప్ప దాని మీద అభిప్రాయాలు డిస్కషన్ మొదలైందిట అంటే ఆచరించడం ఆపేమని అర్థం అన్నారు. అదిట అసలు అర్థం. మంత్రం ఎవరికి చెప్పకూడదంటే అర్థం ఇది, ఎవరికి చెప్పొద్దని కాదు. గురువు నీకు ఇచ్చింది కాముగా ఆచరించడమే, నీ ఆచరణ ద్వారా బయటికి వ్యక్తం కావాలి తప్ప నోటి ద్వారా ఇంకో దాని ద్వారా వ్యాఖ్యానాల ద్వారా పుస్తకాలు రాసి వాటి ద్వారా కాదు. అది అసలైన మంత్రం అంటే. అంతేగాని
మరి మంత్రం చేసుకుంటున్నప్పుడు ఏవో చెప్తుంటారు కదండి, ఒంటి కాళ్ళ మీద నించోవాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలని కొన్ని చెప్తుంటారు కొన్ని చోట్ల. దాన్ని కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నీలో ఉన్నటువంటి రజస్సు తమస్సు అనేటువంటిది వదలగొట్టడానికి తిక్క కుదర్చాలి, అవన్నీ వదలాలి. కాబట్టి అట్లాంటి కండిషన్స్ చెబుతూ ఉంటారు, అవి వదలవలసిన వాడికి. అవి వదిలిన తర్వాత ఏం జరుగుతుంది, రజస్సమస్సుల బ్యాలెన్స్ జరిగితే సత్వము అనే స్థితి వస్తుంది, ఆ ఈజ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అటువంటి ఈజ్ అనేటువంటిది రావటానికి అనేక మార్గాలు ఇప్పుడు చెప్పుకున్నవే కాక ఇంకా రకరకాల మార్గాలు కూడా ఎన్ని రకాలుగా మనం ఇంకా చేసుకోవచ్చో కూడా ఈ మొదటి పార్ట్లో మనకి ఇవ్వటం జరిగింది. ఈ రకమైనటువంటిది చేసుకోవటం ద్వారా ఏం జరుగుతుందట, వాడు యోగ స్థితిలో ఉంటాట. అలాంటి వాడు ఎక్కడికి వెళితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అప్పటిదాకా ఉన్నటువంటి మనస్సులో ఉన్న దరిద్రాలు వదులుతాయిట, అప్పటిదాకా కలిసి రాకపోవడం ఏమన్నా ఉంటే అవి పోతాయిట. అతని ప్రయత్నం ఏముండదు, అతను వస్తే చాలు వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుందిట. అయితే మనం ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నామా లేదా అనేదానికి కొన్ని మాస్టర్ గారు లిట్మస్ టెస్ట్ లాగా చూసుకోవచ్చు, యోగ సాధన మనలో కరెక్ట్గా జరుగుతుందా లేదా అంటే దానికి ఏం చెప్పారంటే, ఇంట్లో లైట్ పాడై ఉంటుందిట, లేకపోతే ఎక్కడో బాత్రూమ్ డోర్ సరిగ్గా ఉండదు, వాడు ఆ ఇబ్బంది పడుతూ అలాగే తిరుగుతూ ఉంటాట కానీ బాగు చేసుకోవట. అలాంటివన్నీ పోయి ఆటోమేటిక్గా ఏది ఎప్పుడు ఎలా చేసుకోవాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ ఏర్పడతాయి అన్నారు. వాడు నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ చప్పుడు కూడా ఎవరికి వినపడకుండా వాడికి కూడా వినపడకుండా నడవడం వచ్చేస్తుంది అన్నారు. వాడు వెళుతూ ఉంటే వాళ్ళని గుద్దుకోవడం లేదా మర్చిపోవడం సారీ అంటాం ఇలాంటివి ఉండవు అన్నారు. ఈ ఎగుడు దిగుళ్ళన్నీ మనస్సుల్లో పోయి మనస్సు అనేది ప్రసన్నంగా తయారై వీడి ప్రజెన్స్ ఎదురువాడికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వీడు ఆనందంగా ఉన్నప్పుడే ఎదురువాడికి ఆనందంగా ఉంచగలడు అని ఒక అర్థంట. ఇంకోటి చెప్పారు, ఎదుటివాడిని ఆనందంగా ఉంచడం వల్ల మాత్రమే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నారు. నువ్వు ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేసినంతకాలం అది దక్కదు, ఎదుటివాడిని ఆనందంగా ఉంచడానికి నీ ప్రయత్నం చేస్తూ ఉన్నంతకాలం. అంటే వాడు అది వరకు నీకు అపకారం చేశాడు, ఇప్పుడు వచ్చాడు మంది ఇవ్వగలవా, ఆ ఇంప్రెషన్ పెట్టుకోకుండా వాడికి ఇవ్వగలవా? అది వరకు నిన్ను తిట్టాడు, అది గుర్తుపెట్టుకోకుండా వాడికి హెల్ప్ చేయగలవా వాడి అవసరంలో ఉండి? అంటే దీనికి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, పతంజలి చెప్పింది మనం ఎలాంటి కనెక్షన్స్ ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఆ ప్లగ్లో వైర్లు పెట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఏమవుతుంది, ఒక్కసారిగా ఫిలమెంట్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలా కాకుండా మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో దీనిలో ఇచ్చారు. 33వ సూత్రంలో ప్రత్యేకంగా ఆ సూత్రం మొత్తం దాని గురించే పతంజలి మొదటి భాగాల్లో. ఏమిటంటే, ఎదురుగుండా ఒకడు కష్టాల్లో ఉండి బాధ చెప్పుకోవడానికి ఏదో వచ్చాట మన దగ్గరికి, వీడేదో ఊరికి ప్రయాణం అవుతూ ఉన్నా, శుభమామని ఊరికి ప్రయాణం పోతుంటే వీడు ఇప్పుడే ఏడుస్తూ ఎదురు రావాలా అని అనుకుంటాట. మరి నీకు అలాంటి కష్టం వచ్చి నువ్వు గురువు దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళినప్పుడు ఆయన అలా అనుకుంటే నీ పరిస్థితి ఏమిటి, ఆయన అలా అనుకుంటున్నాడా? కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలి, ఒకళ్ళు వస్తే కొంపలు మురిగింది లేదు, మనం ఊరికి ఇంకో రోజు వెళ్ళొచ్చు లేదా ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చు, ఏమైతే అంత కష్టంలో వచ్చాడని వాళ్ళ ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? లేదు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు, కుళ్ళుకొని ఏడుస్తున్నావా, ఆహా ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఇంత ఆనందంగా ఉన్నాడు పూర్వం అతను చేసుకోవటం వల్ల అని సంతోషించు. వాడు బాగా సంపాదించాడు, వృద్ధిలోకి వస్తున్నాడు, ఏడుస్తున్నావా, ఆహా వృద్ధిలోకి వస్తున్నాడని మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా? లేదు వాడు కష్టంలో ఉన్నాడు, తిక్క కుదరాలి, వాడికి అంతే కావాలనుకుంటున్నావా? లేదు వాడిలో దరిద్రపు లక్షణాలు ఉన్నాయి, వాడు అంతేనండి వేస్ట్ ఫెలో బాగుపడ్డాను అనుకుంటున్నావా? లేదా వాడి ఎడల మౌనం వహిస్తున్నావా? నిర్లక్ష్యం అన్నారు. మౌనం అంటే అర్థం ఏంటి, వాటిని పట్టించుకోకుండా ఉంటాం. లోకల్లో పరమ దరిద్రాలు చాలామందిలో ఉంటాయి, అవన్నీ మనకెందుకు? దీనికి పరమ దారుణమైన ఎగ్జాంపుల్ యతీంద్రుల వారు, లక్ష్మణ యతీంద్రుల వారు ఇచ్చారని మాస్టర్ గారు ఎప్పుడు చెబుతుంటారు. ఏంటంటే, బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాట ఒకడు, కట్టి ఎలా ఉంది అని బంధువులని అందరూ వచ్చినప్పుడు చూపెడుతూ ఉంటే ఒకడు వచ్చి ఏంది గది చూపెడుతున్నా అవన్నీ చూడకుండా ఒక్కసారి ఏమండి ఆ గట్టర్ ఎక్కడుంది, అలా డ్రైనేజ్ ఎక్కడ ఉంటుందని అడిగాట. నిల్వ చేసేది తీసుకెళ్ళి చూపెట్టాడు, దాని మూత తీసి కంపు కొడుతోంది అన్నట్ట. అదెవడు చూడమన్నారు అన్నారు. ఇంకా పూజా గది లేకపోతే ఇంకో గది అద్భుతమైన మంచిగా ఉంటే అది వదిలేసి వెళ్ళి దాన్ని ఎవడు చూడమన్నాడు. అట్లాగే ప్రతివాడిలో దరిద్ర లక్షణాలు చాలా ఉంటే ఉండొచ్చు, వాటితోనికి నీకెందుకు అన్నారు. నువ్వు వాడిలో ఉండే మంచి విషయాలు ఏమైనా ఉంటే దాంతో సంబంధం పెట్టుకో. వాడిలో ఏ మంచి విషయాలు లేవని అన్నావుట అంటే, వాడిలో ఉండే మంచిని నువ్వు గుర్తించలేదుట అంటే నీలో ఏ మంచితనం లేదని అర్థం అన్నారు మాస్టర్. ఒకడిలో మంచితనాన్ని ఎప్పుడు గుర్తిస్తున్నావో అది నీ మంచితనం అన్నారు. ఎవడిలో ఉండే దరిద్ర లక్షణాలు నువ్వు గుర్తుపడుతున్నావు, నీచుడు అన్నావుట అంటే వాడు నీచుడని కనిపెట్టేంత నీచత్వం నీలో ఉంది కాబట్టి నీచుడిని గుర్తుపట్టావన్నారు. కాబట్టి ఇటు నుంచి అటు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకోవటం కాదు మనం చేయాల్సింది, ఎదుటి వాళ్ళతో మనం ఎలాంటి కనెక్షన్స్ పెట్టుకోవాలి.
ఎందుకంటే నిత్య జీవితంలో అవే కదా అవసరమైనవి. ఇది మానేసి మాస్టర్ గారు చెప్పారు, నేను 30 ఏళ్ళు డిస్పెన్సరీ సర్వీస్ చేస్తున్నానన్నా ఉపయోగం ఏమీ లేదు, యాటిట్యూడ్లో మార్పు లేకుండా. నిత్యము పూజ అగ్నిహోత్ర హోమం చేస్తా, రోజు 4 గంటలు పూజ చేస్తానండి, ఏడిసేవ అన్నారు. ఏమీ ఉపయోగం లేదు. నోటికి వచ్చండి, రుద్రం వచ్చు, లేకపోతే ఉపనిషత్తులు వచ్చు, లేకపోతే నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు, అన్నీ జీరోలు అని చెప్పారు మాస్టర్ గారు ఈ గ్రంథంలో. ముందు దమ్మిడికి పనికిరాదు అన్నారు. ముందు 1 అనేది ఉంటేనే వాటికి జీరోలకి వాల్యూ ఉన్నట్టుగా, అవతలవాడు ఎవరు అనేటువంటి దానిలో నీ గురువునో పరమాత్మనో చూస్తూ ఎక్స్పెక్టేషన్ లేకుండా, అభిప్రాయాలు లేకుండా ఉంటూ, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఏం చేయగలవో నీ వైపు నుంచి ఉండమనేటువంటి దాన్ని ఏదైతే ఉందో అప్రయత్నంగా జరగాలి, రీజన్ ఉండకూడదు అన్నారు. నిష్కారణముగా చెయ్యాలి. ఇదంతా కూడా నిష్కారణము, అప్రయత్నము, నిరంతరము. కాసేపు చేస్తారండి, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం. 365x24 తప్ప ఇది కాసేపు చేస్తారనేది కాదు. ఇంకా నువ్వు ఎన్నైనా యజ్ఞయాగాది క్రతువులు చేసుకున్నా, తపస్సులు చేసినా, రామకోటి రాసినా, సాయి కోటి రాసినా, ఇంకే కోటి రాసినా, లేకపోతే 1,00,000 కోటి జపం చేసి, అది చేసి, ఏమైనా చెయ్యి. దానికి మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే, నువ్వు ఏం చేసినా లోపల పవిత్రత లేనప్పుడు అదంతా వృధా. రామకృష్ణ పరమహంస కూడా క్రీమ్ అంటట, క్రీమ్ కాళీ అయిన మహా అని. ఐస్ అమ్ముకున్నాడు కూడా క్రీమ్ క్రీమ్ అని అరుస్తుంటాట. ఐస్ క్రీమ్ అనుకుంటే క్రీమ్ క్రీమ్ అని, రెండు ఒకటి అవుతాయా అన్నారు. విమానంలో వెళుతూ ఉన్నట్ట విక్రమాదిత్యుడు, కింద కొండలు ఉన్నటువంటి కొన్ని కొండలు గ్రే కలర్లో కనబడ్డాయిట, బూడిద రంగులో. ఇదేమిట్రా బూడిద రంగులో కొండలు ఉండడం ఏంటి, విచిత్రంగా ఉంది, దించన్నట్ట. విమానం దించేట, చూస్తే అది బూడిదే, కొండలంతా బూడిదే. ఏమిట్రా అని చూస్తే అక్కడ ఒకడు హోమం చేస్తున్నట్ట. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఊహొచ్చినప్పటి నుంచి ఈ హోమం చేస్తూ ఉన్నా, నాకు గురువు ఇచ్చాడు, ఈ హోమం చేసుకుంటే అమ్మవారు సాక్షాత్కరిస్తుందన్నారు, ఆ బూడిదే ఇదంతా అన్నట్ట. ఇదేమిట్రా బాబు, సాక్షాత్కరించలేదంటే సాక్షాత్కరించలేదు, అమ్మ కరుణించలేదు అన్నట్టు. పిలిస్తే పలికే తల్లి కరుణించకపోవడం ఏమిటి, ఏ మోడల్లో చేస్తున్నావు అని అడిగాట. వాడు ఇచ్చాడు, ప్రొసీజర్ చెప్పాడు, ఆ ప్రొసీజర్లో తను చేసేట చూద్దామని. చెయ్యంగానే ప్రత్యక్షం అవుతుందనుకున్నాడు. ఈయనకు కూడా కాలేదట. రోజు పలకరించే అమ్మ ఆ రోజు ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తే కాలేదట. కాకపోయేటప్పటికి అమ్మ కనబడ్డప్పుడు ఈ జీవితం ఎందుకు తీసుకొని తలకాయ నరుక్కున్నట్ట. ఆ నరుక్కుంటూ ఉండి ఇక్కడ దాకా వచ్చేప్పటికి అమ్మవారు ప్రత్యక్షమై చేయి పట్టుకున్నారే, నువ్వు చక్కగా పరిపాలిస్తూ ప్రజల్ని ఆనందింపజేస్తూ ఉన్నావు, చక్కగా రంజింపజేస్తున్నావు, పదవిలాగా కాకుండా కర్తవ్యంగా చేస్తూ ప్రజల్ని ఆరాధించడమే నీ యొక్క కర్తవ్యంగా సేవిస్తూ ఉన్నావు, అలాంటి మంచివాడివి నీ ద్వారా జరుగుతుంది లోకానికి నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఆ దేహాన్ని వదిలేసుకోవడం ఏమిటన్నట్టు. నీ అంతటి దానివి కనబడినప్పుడు ఈ జీవితం ఎందుకు అన్నట్టు అని. అది సరే కానీ నాకు ఇట్లా కనబడ్డావు, మరి వాడికి ఎందుకు కనబడట్లేదు అన్నట్ట. వాడు నన్ను స్మరిస్తున్నాడో నాకు తెలియదే అందుట. ఇంత వెటకారమా, చూడు ఆ బూడిద చూడు, ఆ కొండలు చూడు, వాడు ఈ పూజలన్నీ చేస్తున్నాడు కానీ వాడు నన్ను స్మరించట్లేదు. అంటే యాటిట్యూడ్. మనం చేసే పూజలన్నీ ఎలాంటివో, మనం చేసే ప్రేయర్లు ఎలాంటివో, మనం గురు పూజల్లో పాల్గొన్నా ఏ యాటిట్యూడ్తో పాల్గొంటున్నాము, ఎక్కడికి వెళ్ళినా మన యాటిట్యూడ్ పారినప్పుడు అది గురు పూజలకు వచ్చినా, డిస్పెన్సరీ సర్వీస్ చేసినా, ఏం చేసినా, ఎన్ని పాద పూజలు చేసినా, ఏం చేసినా ఎందుకు జరగట్లేదు అంటే ఈ లోపల రావాల్సిన యాటిట్యూడ్. అది యోగా అంటే దృక్పథము. మనలో మార్పు రాకుండా ఇవి ఏవి చేసినా, మాస్టర్ గారు చెప్పారు, బ్రహ్మాండమైన పాయసం రుచిగా చేసినప్పటికీ అందులో ఆల్రెడీ మట్టో ఇసుకో తవ్వకుండా ఉన్న కిలుం పట్టిన గ్లాసులో పోస్తే అది ఎట్లా ఉంటుందో, మనలో పాత్రత శుద్ధి చేసుకోకుండా, మనలో రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన వాటి కోసం ఏం ప్రయత్నం చేయమన్నారో ఆ సత్ప్రయత్నం అనేటువంటిది మనలో చేయకుండా, ఆ రకమైనది లేకుండా మనం ఈ సాధనలు ఏవి చేసినా నిరుపయోగము. దమ్మిడికి